మిత్రులారా, మనకు మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించిన తుది ఘట్టానికి చేరుకున్నాం. ఇందులో మనకి మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన యొక్క సమాచారాన్ని మనము ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. మహారాష్ట్రలో ఒక ముఖ్యమైనటువంటి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి మరాఠా సామ్రాజ్య నిర్మాతగా పేరుగాంచిన మన ఛత్రపతి శివాజీ గురించి, ఆయన యొక్క వారసుల గురించి, ఆయన కుమారులు, ఆయన యొక్క మనవడు, అలాగే ఈ విషయాలు తెలుసుకుంటూ ఆయన యొక్క పరిపాలనా విధానానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇందులో చూస్తాం. సో మన యొక్క టాపిక్ ఇక్కడ ఏమిటన్నప్పుడు మరాఠా సామ్రాజ్యం. మరాఠా సామ్రాజ్యం మహారాష్ట్రలో సాధారణంగా మాట్లాడే భాష, లోకల్ లాంగ్వేజ్ మరాఠీ. సో మహారాష్ట్రలో ఏర్పాటైన ఈ సామ్రాజ్యాన్ని మరాఠా సామ్రాజ్యం అంటే చెప్పేసి అంటారు. ఈ మరాఠా సామ్రాజ్య నిర్మాతగా పేరుగాంచిన ఛత్రపతి శివాజీ గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఈ మరాఠాలో వీళ్ళు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఒకసారి చూద్దాం. క్రీస్తు శకం 1565లో ఒక యుద్ధం జరుగుతుంది మనకు దక్షిణ భారతదేశంలో. రాక్షస తంగడి యుద్ధం, లేదా మనం దాన్ని తల్లికోట యుద్ధం అని చెప్పేసి అంటాం. ఈ రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం చక్రవర్తులు బలహీనులై పతనమైన తర్వాత, ముఖ్యంగా క్రీస్తు శకం 16-17వ శతాబ్దంలో హిందూ జాతి పునరుద్ధరణ కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం ఈ మహారాష్ట్రలు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని వాటిని నెరవేర్చుకోవడానికి ఈ మహారాష్ట్రలు గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క మరాఠా సామ్రాజ్యం లేదా ఈ యొక్క మహారాష్ట్రులు హిందుత్వ భావాలను, మనమంతా ఒక్కటి అనేటటువంటి ఐక్యతా భావాన్ని మహారాష్ట్ర ప్రజలలో నిలిపి మరాఠా సామ్రాజ్యం ఏర్పాటు కావడంలో తన వంతు తాను పాత్ర పోషించినటువంటి ముఖ్య భక్తి ఉద్యమకారుడు ఎవరయ్యా అంటే భక్త తుకారాం. ఈయన శివాజీకి సమకాలికుడు, మీ అందరికీ తెలుసు భక్త తుకారాం. ఈయన మరాఠా ప్రజలలో ఐక్యతా భావాన్ని ప్రచారం చేశాడు. కాబట్టి ఇది కూడా మరాఠా సామ్రాజ్యం స్థాపించబడడానికి ఒక ముఖ్యమైన కారణంగా ఉపయోగపడ్డది. గొప్ప భక్తి ఉద్యమకారుడు. అలాగే భక్త తుకారంతో పాటు మరాఠా లేదా మహారాష్ట్ర ప్రజలలో హిందూ ధర్మ పునరుద్ధరణకు, హిందూ ధర్మ రక్షణకు, హిందూ జాతి పునరుద్ధరణకు, మహారాష్ట్ర ప్రజలందరిలో జాతీయతా భావాలను కలిగించి వాళ్ళల్లో స్ఫూర్తి నింపినటువంటి ఎవరడి అంటే సమర్థ రామదాసు. సమర్థ రామదాసు ఈయనేం చేశాడు? ఈ యొక్క మరాఠా ప్రజలలో హిందూ ధర్మ రక్షణ, హిందూ జాతి పునరుద్ధరణ, వీటి కొరకు ఈయన ముఖ్యంగా
మహారాష్ట్ర ప్రజల్లో ఈ యొక్క జాతి సమైక్యత భావాన్ని వాళ్ళల్లో పొందుపరిచేలాగా చేశాడు. జాతి భావాలను పునరుద్ధరింప చేసేలా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ యొక్క సమర్థ రామదాసు, ఆంజనేయ స్వామి భక్తుడు సమర్థ రామదాసు, శివాజీకి ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసు దాసబోధ అనే గ్రంథాన్ని రచించినటువంటి వాడు, ఆనంద అనుభవం అనే గ్రంథాన్ని రచించినటువంటి వాడు, దాసబోధ, ఆనంద అనుభవం అనే గ్రంథాలు రచించిన సమర్థ రామదాసు శివాజీకి ఆధ్యాత్మిక గురువు. అలాగే ఈ యొక్క మరాఠా ప్రజలలో జాతి సమైక్యతా భావాలను, హిందూ జాతి పునరుద్ధరణ రక్షణ కొరకై వాళ్ళల్లో జాతి సమైక్యతా భావాలను నిలిపినటువంటి వాడు ఈ యొక్క సమర్థ రామదాసు. ఈ భావాలు కూడా మహారాష్ట్రలో ఒక గొప్ప మరాఠా సామ్రాజ్యం ఆవిర్భవించేలా ప్రేరణ నింపింది అనడంలో ఎటువంటి సందేహం లేదు మిత్రులారా. ఇక్కడ చూసుకుంటే మరి మరాఠా సామ్రాజ్యం నిర్మాత అంటే మనం ఛత్రపతి శివాజీ అంటున్నాం. మరి ఆయన కంటే ముందు ఆయన పూర్వీకులు మొట్టమొదటిసారిగా ఈ మరాఠా సామ్రాజ్యం ఏర్పాటు చేయకముందు ఈ యొక్క దక్కన్ సుల్తాన్ల యొక్క ఆస్థానంలో వాళ్ళు సర్వసాధారణమైనటువంటి సైనికులుగా చేరి అంచెలంచెలుగా ఎదిగి దక్కన్ సుల్తానుల యొక్క పతనాన్ని ఆసరాగా తీసుకొని మహారాష్ట్రలో ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించి ఈ యొక్క మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించడం అనేది జరిగింది. అలా దక్కన్ సుల్తానులు, దక్కన్ అంటే ఎవరండి? ఇక్కడ బీజాపూరు, మనకు గోల్కొండ, అహ్మద్ నగరు, అలాగే మనకు అత్యంత కీలకమైన బీరార్. ఇందులో ప్రధానంగా ఈ యొక్క దక్కన్ సుల్తానుల దగ్గర వీళ్ళు బీజాపూర్, అహ్మద్ నగర్ ఈ ప్రధానంగా ఈ రెండు సుల్తాన్లకు సంబంధించిన ఆస్థానంలో ఈ యొక్క మరాఠా సామ్రాజ్య నిర్మాతగా పేరుగాంచిన ఛత్రపతి శివాజీ యొక్క తండ్రి కావచ్చు, ఆయన యొక్క తాత కావచ్చు, టోటల్గా ఆయన పూర్వీకులు వీళ్ళ ఆస్థానంలో సాధారణమైనటువంటి సైనికులుగా, సాధారణమైనటువంటి ఉద్యోగులుగా తమ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి దక్కన్ సుల్తాన్ల యొక్క పతనాన్ని ఆసరాగా తీసుకొని వీరు గొప్ప ఉద్యమాన్ని లేవదీసి మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించేటటువంటి స్థాయికి రావడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి వీరు బీజాపూర్ సుల్తాన్ల దగ్గర, అలాగే అహ్మద్ నగర్ కొలువుల దగ్గర వీళ్ళు పనిచేశారు. ఇందులో ఎక్కువగా వీళ్ళు మనం చూసుకుంటే అహ్మద్ నగర్ సుల్తానులు మొదట ఈ యొక్క అహ్మద్ నగర్ సుల్తాన్ల దగ్గర వీళ్ళ యొక్క ప్రస్తావన స్టార్ట్ అయింది. ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఈ అహ్మద్ నగర్ ఆస్థానంలో మొట్టమొదటిసారిగా పనిచేసినటువంటి వాడు మాలోజీ భోన్స్లే, తర్వాత షాజీ భోన్స్లే, తర్వాత షాజీ భోన్స్లే, అలాగే ఇక్కడ మనకు శివాజీ. సో ఇక్కడ దక్కన్ సుల్తాన్ల దగ్గర పనిచేసుకుంటూ ఆసరాగా వాళ్ళ యొక్క ఆసరాను అంటే వాళ్ళ పతనాన్ని ఆసరాగా చేసుకొని వీరు గొప్ప మరాఠా సామ్రాజ్యాన్ని లేవదీయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ చెప్పాను, గొప్ప మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. అందులో మొట్టమొదటగా ఎక్కువగా మరాఠా సామ్రాజ్యం ఏర్పాటు కావడానికి కృషి చేసింది భోన్స్లే వంశం. అది ఆ భోన్స్లే వంశం మూల పురుషుడుగా మాలోజీ భోన్స్లేని చెప్తాం. ఇతడు శివాజీ తాత. ఇతడు మొదటగా ఈ యొక్క దక్కన్ సుల్తాన్ల కొలువులో అనగా అహ్మద్ నగర్ సుల్తాన్ల కొలువులో ఒక చిన్న ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభిస్తాడు.
ఆయన తర్వాత వచ్చిన షాజీ భోన్స్లే ఈ అహ్మద్నగర్ సుల్తాన్ల కొలువులో పనిచేస్తాడు. అప్పుడు అహ్మద్నగర్ రాజు 3వ ముర్తుజా నిజాం షా అనేటటువంటి ఈ యొక్క సుల్తాన్ అహ్మద్నగర్కు పరిపాలకుడుగా ఉండడం జరిగింది. ఈ 3వ ముర్తుజా నిజాం షా దగ్గర సేవలు అందిస్తూ ఉద్యోగాన్ని చేసుకుంటున్న షాజీ భోన్స్లే ఈ యొక్క 3వ ముర్తుజా అభిమానాన్ని పొంది అతని చేత ఈ షాజీ భోన్స్లే ఈ యొక్క జాగీర్ను పొందడం అనేది జరిగింది. ఏ జాగీర్ అయ్యా అంటే పూనా అనే జాగీర్ను అహ్మద్నగర్ సుల్తాన్ అయిన 3వ ముర్తుజా నిజాం షా నుండి ఈ యొక్క పూనా అనే జాగీర్ను పొందడం జరిగింది. అలా పూనా అనేటటువంటి జాగీర్ ఈ యొక్క మరాఠాలకి షాజీ భోన్స్లే కాలం నుండి అహ్మద్నగర్ సుల్తాన్ల ద్వారా రావడం అనేది జరిగింది. అందుకనే మనము శివాజీ చిన్నప్పటి నుంచి స్వతహాగా బై బర్త్ ఆయనకు సంక్రమించిన ఆస్తి ఏదైనా ఉందయ్యా భూభాగం అంటే అది పూనా జాగీర్ను పుట్టుకతోటే పొందాడు శివాజీ. ఎలా అంటే తన తండ్రి ద్వారా, తన తండ్రి అహ్మద్నగర్ సుల్తాన్ల నుంచి పొందాడు. పుట్టుకతోటే తన తండ్రి నుంచి మనోడు పూనా జాగీర్ని పొందడం అనేది జరిగింది. అలా మనం చెప్తాం శివాజీ పుట్టుకతోటే స్వతహాగా పూనా జాగీర్ అనేది అతను సొంతమైందని మనం చెప్తూ ఉంటాం. ఎలా సాధ్యమైందంటే ఇలా సాధ్యమైంది ఆ శివాజీ పూనా జాగీర్ని పొందడం. మరిగా 3వ వ్యక్తి శివాజీ, మన యొక్క శివాజీ. మరి శివాజీ పరిపాలనా కాలం చూసుకుంటే క్రీస్తు శకం 1627 నుంచి క్రీస్తు శకం 1680 వరకు, 1627 నుంచి 1680 వరకు ఈ యొక్క శివాజీ పరిపాలన. 27లో జన్మించాడు, 1680లో మరణించినాడు మన యొక్క శివాజీ. మరి శివాజీ గురించి తెలుసుకోబోయే ముందు ఆ యొక్క శివాజీ మరాఠా సామ్రాజ్య నిర్మాతగా పేరుగాంచాడు మన ఛత్రపతి శివాజీ. మరి ఈ ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకోబోయే ముందు బిరుదులు ఏమిటి అయ్యా అన్నప్పుడు అక్కడ మనకు ఇవి నోట్ చేసుకోండమ్మా. ఈ బిరుదులు శకకర్త, సింహాసనాధీశ్వర, హైందవ ధర్మోద్ధారక, అలాగే ఇండియన్ హానీబాల్. సో ఇక్కడ మనకు ఛత్రపతి శివాజీ యొక్క బిరుదులు చూస్తే శకకర్త, సింహాసనాధీశ్వర, హైందవ ధర్మోద్ధారక, ఈ యొక్క ఇండియన్ హానీబాల్. ఇక్కడ శకకర్త అని ఎందుకన్నామంటే ఇక్కడ రాజశకం అనే ఒక నూతన శకాన్ని ప్రారంభిస్తాడు. దీన్ని మనకు విజయశకం అని కూడా అంటాం. రాజశకం ఆబ్లిక్ విజయశకం, రాజశకం ఆబ్లిక్ విజయశకం అనే ఒక నూతన పరిపాలన శకాన్ని ప్రారంభించాడు శివాజీ. అందుకని ఇతన్ని శకకర్త అని చెప్పేసి అంటాం. అలాగే సింహాసనాధీశ్వర, హైందవ ధర్మోద్ధారక, ఇండియన్ హానీబాల్, వీటన్నిటికంటే ముఖ్యంగా మరాఠా సామ్రాజ్య నిర్మాత అని చెప్పేసి అంటాం మన ఛత్రపతి శివాజీ. సో మరి ఛత్రపతి శివాజీ ఆయన వ్యక్తిగత సమాచారం చూసుకుంటే క్రీస్తు శకం 1627లో శివనేరు దుర్గంలో జిజియాబాయ్ షాజీ భోన్స్లేలకు జన్మించాడు. 1627 సంవత్సరంలో శివనేరు దుర్గంలో జిజియాబాయ్ షాజీ భోన్స్లేకు జన్మించినటువంటి వాడు మన యొక్క శివాజీ. మరి యొక్క శివాజీ వ్యక్తిగత సమాచారం, ఆయన సమాచారం చూసుకుంటే శివాజీ జిజియాబాయ్ షాజీ భోన్స్లేకు 1627 శివనేరు దుర్గంలో జన్మించినటువంటి ఈ శివాజీకి సంబంధించిన మరింత వ్యక్తిగత సమాచారం అనేది చూద్దాం. ఏంటిది ఆ వ్యక్తిగత సమాచారం అన్నప్పుడు ఇక్కడ శివాజీ యొక్క గుర్రం పేరు కళ్యాణి.
శివాజీ యొక్క ఖడ్గం పేరు చంద్రహాస్. చంద్రహాస్ శివాజీ ఖడ్గం పేరు. మరి శివాజీ పూజించేటటువంటి అతని యొక్క దేవత కులదైవం, శివాజీ కులదైవం, ఆరాధ్య దైవం ఎవరయ్యా అంటే తుల్జా భవానీ. తుల్జా భవానీ శివాజీ ఆరాధ్య దైవం తుల్జా భవానీ. శివాజీ ఖడ్గం చంద్రహాస్. శివాజీ యొక్క గుర్రం ఈ యొక్క కళ్యాణి. ఈ యొక్క ముఖ్యంగా ఇవి మనకు ముఖ్యమైనటువంటివి ఇవి చూసుకుంటే. తర్వాత ఇందులో శివాజీ యొక్క యుద్ధ గురువు అన్నప్పుడు దాదాజీ కొండదేవ్. దాదాజీ కొండదేవ్ శివాజీ యొక్క యుద్ధ గురువు దాదాజీ కొండదేవ్. శివాజీ యొక్క ఆధ్యాత్మిక గురువు, శివాజీ యొక్క ఆధ్యాత్మిక గురువు ఎవరయ్యా అంటే సమర్థ రామదాసు. సమర్థ రామదాసు ఇందాక చెప్పాను కదా, సమర్థ రామదాసు. ఈయన ఆధ్యాత్మిక గురువు, మతపరమైన ధార్మిక గురువు. ఇతడేమో యుద్ధ గురువు. శివాజీకి యుద్ధ విద్యలు, గుర్రపు స్వారీ, కత్తిసాము, అశ్వపంద్యములు, మల్ల యుద్ధాలు, కర్రసాము లాంటివి అన్ని రంగాలలో, అన్ని యుద్ధ విద్యల్లో మంచి ప్రావీణ్యత అనేటటువంటిది ఈ యొక్క నేర్పినటువంటి వాడు, ప్రావీణ్యతను సంపాదించేటట్లు చేసినటువంటి వాడు ఎవరంటే ఈ యొక్క దాదాజీ కొండదేవ్. శివాజీ ఆధ్యాత్మిక గురువు ఎవరంటే ఈ యొక్క సమర్థ రామదాసు. శివాజీ యొక్క ఆధ్యాత్మిక గురువు ఎవరంటే ఈ యొక్క సమర్థ రామదాసు. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు చాలా చక్కగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి శివాజీ ముఖ్యంగా అత్యంత క్లియర్గా ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం మరొకటి డిస్కస్ చేసుకోవాలి. ఏమిటంటే ఇక్కడ వీళ్ళిద్దరితో పాటు శివాజీకి సమకాలికుడైన మరో భక్తి ఉద్యమకారుడు ఉన్నాడు. ఎవరంటే ఆయన భక్త తుకారాం. భక్త తుకారాంను గౌరవించాలని ఆయనకు అనేక సార్లు బహుమతులు, అశేషమైన బహుమతులు, సంపదను పంపుతాడు, కానుకలను. కానీ వాటిని సున్నితంగా తిరస్కరిస్తాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క భక్త తుకారాం. ఎవరయ్యా అంటే ఈ యొక్క భక్త తుకారాం వాటిని సున్నితంగా తిరస్కరించడం అనేది జరుగుతుంది. ఈయన సమకాలికుడైన భక్తి ఉద్యమకారుల్లో సమర్థ రామదాసు ఆధ్యాత్మిక గురువు. మరొక భక్తి ఉద్యమకారుడు ఎవరంటే ఈ యొక్క భక్త తుకారాం, శివాజీకి సమకాలికుడైనటువంటి వాడు. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఇది మామూలుగా జనరల్గా ఆయన గురించి చెప్పుకోబోయే ముందు వ్యక్తిగత సమాచారం. శివనేరు దుర్గంలో జన్మించాడు. జిజియాబాయి షాజీ బోన్స్లే తల్లిదండ్రులు. ఆయన గుర్రం పేరు కళ్యాణి, ఖడ్గం పేరు చంద్రహాస్. ఆయన ఆరాధ్య దైవం, పూజించే దైవం తుల్జా భవాని. ఆయన యుద్ధ గురువు దాదాజీ కొండదేవ్. ఆయన యొక్క ఆధ్యాత్మిక గురువు ఎవరంటే ఈ యొక్క సమర్థ రామదాస్. మరి ఈయన యొక్క రాజ్యం పేరు ఏమిటంటే స్వరాజ్యం. ఈయన తన రాజ్యానికి పెట్టుకున్న పేరు స్వరాజ్యం. ఆ రాజ్యానికి చిహ్నం ఏంటిదంటే భగూవా జెండా లేదా కాషాయం, కాషాయం జెండా. సో సమర్థ రామదాసు యొక్క కాషాయ జెండా ఏదైతే ఉందో, సమర్థ రామదాసుకు సంబంధించిన ఆయన యొక్క మన ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి ఆ యొక్క భక్తికి చిహ్నంగా ఆయన కాషాయ వస్త్రాన్ని ధరించేవాడు. ఆ కాషాయ వస్త్రాన్ని తన రాజ్యానికి చిహ్నంగా పెట్టుకున్నాడు శివాజీ. స్వరాజ్యానికి, శివాజీ రాజ్యం పేరు స్వరాజ్యం అని పేరు పెట్టాడు తన రాజ్యానికి. శివాజీ రాజ్య చిహ్నం అంటే భగూవా జెండా అని, కాషాయం జెండా అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇలా సమర్థ రామదాసు యొక్క ధరించేటటువంటి భగూవా లేదా కాషాయం వస్త్రాన్ని తన యొక్క రాజ్యానికి చిహ్నంగా ఉపయోగించుకున్నాడు ఈ యొక్క ఛత్రపతి శివాజీ. మరి ఇక ఛత్రపతి శివాజీ చిన్నప్పటి నుంచే మరి తల్లి కాడ ఎక్కువగా పెరిగాడు. తల్లి ఆలయంలోనే మరి షాజీ బోన్స్లే మరి ఉద్యోగ నిమిత్తం వెళ్ళాలి, రాజు కొలువుల దగ్గర పనిచేయాలి. రాజు ఆస్థానంలో అహ్మద్నగర్ ఆస్థానంలో మరి ఆయన కొలువు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా తన యొక్క తల్లి ఆలనా పాలనలోనే శివాజీ చిన్నతనం నుండి గడిపాడు. తన తల్లి జిజియాబాయి చెప్పేటటువంటి మన యొక్క ఆ వేదాలు, ఉపనిషత్తుల సారాంశం, ఇతిహాసాలు, రామాయణం,
మహాభారతం, ఇందులో పవిత్రమైన భగవద్గీత లాంటి అద్భుతమైనటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశాన్ని, హిందూ జాతి యొక్క గొప్పతనం, హిందూ మతం యొక్క గొప్పతనం, వాటన్నిటినీ తన కొడుక్కి చిన్నప్పటి నుంచి ఈ యొక్క నూరిపోయడం అనేది జరిగింది. అలా తన యొక్క తల్లి చెప్పినటువంటి ఆ మాటలను, తల్లి చెప్పిన హిందూ మత గొప్పతనం, భారతమాత గొప్పతనం, భారతదేశ గొప్పతనం, వేదాల ప్రాధాన్యత, ఉపనిషత్తుల ప్రాధాన్యత, రామాయణ మహాభారతం భగవద్గీతల ప్రాధాన్యతను, తన తల్లి చెప్పినటువంటి మాటలను చిన్నప్పటి నుంచే మెదడులో ఎక్కించుకున్నాడు. అణువణువున దాన్ని వంట పట్టించుకున్నాడు. అలా శివాజీ తన యొక్క తల్లి జిజియాబాయి యొక్క చెప్పినటువంటి మాటలతో ప్రేరేపితుడై హిందూ ధర్మ రక్షణకు పూనుకొని ఈ యొక్క భారతదేశాన్ని పట్టి పీడిస్తూ పరిపాలిస్తున్న విదేశీ పాలకులైనటువంటి ముస్లిం పాలకులను, విదేశీ పాలకులను తరిమి కొట్టి తన ఒక స్వతంత్ర స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని భరతమాత హిందూ జాతి గొప్పతనాన్ని మహోన్నతమైనదిగా తీర్చిదిద్ది మరాఠాల యొక్క ప్రాబల్యాన్ని, మహారాష్ట్రుల యొక్క అత్యున్నతమైనటువంటి స్థానాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్ళినటువంటి గనుడిగా భారతదేశ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయాన్ని లిఖించుకునేలా ఏర్పాటు చేసుకున్నాడు మన యొక్క ఛత్రపతి శివాజీ. మరి అటువంటి ఈ యొక్క ఛత్రపతి శివాజీ మరి దండయాత్రలు ఎక్కడి నుంచి కొనసాగాయి? ఇక్కడ మనం చూస్తే మొట్టమొదట తోరణ దుర్గంపై శివాజీ యొక్క దండయాత్ర ప్రారంభమవుతుంది. 1646 శివాజీ యొక్క మొట్టమొదటి దండయాత్ర తోరణ దుర్గంపై. అక్కడ తోరణ దుర్గంపై దండయాత్ర చేసి అక్కడ లభ్యమైనటువంటి సంపదతో ఈయన రాయదుర్గంలో కోటను నిర్మిస్తాడు. రాయగఢ్లో ఒక అద్భుతమైన కోటని నిర్మిస్తాడు. ఎవరయ్యా? ఛత్రపతి శివాజీ. 1646లో తోరణ దుర్గాన్ని జయిస్తాడు. అక్కడ లభ్యమైన సంపదతో రాయగఢ్లో ఒక అద్భుతమైనటువంటి దుర్గాన్ని అద్భుతంగా నిర్మించడం జరుగుతుంది. మరి ఈ యొక్క 1646 తర్వాత ఛత్రపతి శివాజీ చకనా, కొంకనా, ఈ యొక్క రాయ్గఢ్ ప్రాంతం, అలాగే ప్రతాప్గఢ్, సింహగఢ్ ఈ ప్రాంతాల మొత్తాన్ని కూడా ఆయన జయించి తన ఆధీనంలో పెట్టుకుంటాడు. ఫస్ట్ జయించింది తోరణ దుర్గం, తర్వాత చకన, తర్వాత కొంకణ అనేటటువంటి ప్రాంతం, తర్వాత రాయ్గఢ్, అలాగే ఈ యొక్క ప్రతాప్గఢ్, అలాగే సింహగఢ్. ఈ సింహగఢ్ని లయన్ ఫోర్ట్ అంటాం, లయన్ ఫోర్ట్. ఈ సింహగఢ్ ప్రాంతాన్ని కూడా ఆక్రమిస్తాడు. ఈ సింహగఢ్ ప్రాంతాన్ని 1653లో ఆక్రమించి ఈ లయన్ ఫోర్ట్ అంటే సింహగఢ్. ఈ లయన్ ఫోర్ట్గా పిలువబడ్డ సింహగఢ్ని 1653లో ఆక్రమించి ఈ సింహగఢ్కు మన ఛత్రపతి శివాజీ పెట్టిన బిరుదు ఏమిటయ్యా అంటే విజయదుర్గం. 1653లో ఈ లయన్ ఫోర్ట్గా పిలువబడిన సింహగఢ్ను ఆక్రమించి దీనికి పెట్టిన పేరు విజయదుర్గం. అప్పుడే విజయ శకాన్ని ప్రారంభించాడు. ఇందాకే చెప్పాను, విజయ శకం అనే నూతన శకాన్ని ప్రారంభించాడు ఛత్రపతి శివాజీ అని ఇందాక చెప్పాను కదా. అది ఇక్కడ మనకు ప్రారంభం కావడం అనేది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ దీని తర్వాత మనకి 1656లో అత్యంత కీలకమైన జావలి ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. జావలి ప్రాంతం, ఈ జావలి ప్రాంతం ఇక్కడ రామచంద్రరావు మోరే. రామచంద్రరావు మోరే అతన్ని ఓడించి ఈ జావలి ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు 1656లో. 1656లో
రామచంద్రరావు మోరేని ఓడించి జావలి ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. వీడు బీజాపూర్ సుల్తాన్లతో అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వాడు. సో 1656లో ఈ యొక్క రామచంద్రరావు మోరే ఓడిపోవడంతో ఇతడికి బీజాపూర్ సుల్తాన్లతో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలను కలిగి ఉండడంతో ఈ బీజాపూర్ సుల్తాన్ అనేటటువంటి వాడు ఈ యొక్క 1656లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఎందుకంటే దాదాపుగా తన యొక్క టార్గెట్, శివాజీ యొక్క టార్గెట్ ఏమిటయ్యా అంటే ఇక్కడ హిందూ దేశాన్ని హిందూ రాజులే పరిపాలించాలి, విదేశీయులు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. అంటే ఇక్కడ అర్థమైందంటే శివాజీ హిందూ పాదుషాహీ ఈయన యొక్క నినాదం. మొదటి బాజీరావు కంటే ముందు ఈయన హిందూ పాదుషాహి అనే నినాదం ఇస్తాడు. హిందూ దేశాన్ని హిందూ పాలకులే పరిపాలించాలి, హిందూ దేశం నుండి విదేశీయులైన ముస్లిం పాలకులను తరిమి కొట్టాలని చెప్పేసి ఈయన ముఖ్యంగా ఈ నినాదాన్ని ఇచ్చి మరాఠా ప్రజలలో జాతీయ ఉద్యమ భావాలను రేకెత్తించడం జరిగింది. అటువంటి క్రమంలోనే ఈ యొక్క తన టార్గెట్ మొత్తం బీజాపూర్ సుల్తాన్ల ఆధీనంలో ఉన్న, అహ్మద్నగర్ సుల్తాన్ల ఆధీనంలో ఉన్న ముఖ్యమైనటువంటి మెయిన్ భూభాగాల మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ అహ్మద్నగర్ సుల్తాన్ల దగ్గర తన తండ్రి పనిచేయడం వలన ఈయన ముఖ్యంగా స్టార్టింగ్లో బీజాపూర్ సుల్తాన్ల ఈ యొక్క భూభాగాల మీద ఫోకస్ చేసి బీజాపూర్ సుల్తాన్ల ఆధీనంలో ఉన్న ఈ కోటల మీద దృష్టి పెట్టడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క తోరణదుర్గం కానీ, చకన, కొంకణ, రాయగఢ్, ప్రతాప్గఢ్, సింహగఢ్ లాంటివి ప్రాంతాలతో పాటు చివరికి జావలి అనేటటువంటి ప్రాంతాన్ని కూడా జయించి తన ఆధీనంలో పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ బీజాపూర్ సుల్తాను ఇక ఉపేక్షించడం అనేది జరగొద్దు, ఇతడు మనకు కొరకరాని కొయ్యలాగా తయారవుతున్నాడు, ఇతను ఇలాగే వదిలేస్తే పూర్తిగా మన మీద ఆధిపత్యాన్ని సంపాదించి చివరికి బీజాపూర్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేటటువంటి పరిస్థితి మనకు వస్తుంది అని భావించి 1659లో ఈ బీజాపూర్ సుల్తాన్ అనేవాడు ఈ యొక్క తన ప్రధాన సైన్యాధిపతి అయినటువంటి ఆఫ్జల్ ఖాన్ను శివాజీపైకి పంపిస్తాడు. శివాజీపైకి దండయాత్రకు పంపిస్తాడు ఆఫ్జల్ ఖాన్ని. 1659లో బీజాపూర్ సుల్తాన్ యొక్క ప్రధాన సైన్యాధిపతి ఆఫ్జల్ ఖాన్ పంపిస్తాడు. ఆఫ్జల్ ఖాన్ భారీ కాయుడు, అంటే భారీ శరీరం, దాదాపుగా 8-9 ఫీట్ల ఎత్తు, అలాగే దాదాపుగా ఒక మన పరిభాషలో 120 కేజీలు 130 కేజీల అంగ సౌష్ఠవం, అంత బాడీ, హెవీ బాడీ బిల్డింగ్, ఎక్కువ ఎత్తు, చూడగానే భయపడేటటువంటి ఆ యొక్క రూపంతో కలిగి ఉండేవాడట ఆఫ్జల్ ఖాన్. అంత శక్తివంతుడు అన్నట్టు. అటువంటి ఆ యొక్క ఆఫ్జల్ ఖాన్ని ఈ యొక్క శివాజీని ఓడించడానికి వీరు మన 1659లో 1000 మంది సైన్యాన్ని వీరి మీద పంపిస్తాడు. అయితే ఇక్కడ అత్యంత క్లియర్గా శివాజీ చాలా యుక్తితో మనకు ఒక్కోసారి ధర్మం తప్పు అయినా ఏమంటారు దాన్ని, మీకు ఎలా చెప్పాలంటే తప్పు చేసిన వాడిని మనం శిక్షించాలంటే మనం అన్ని వేళలా ధర్మంగా కాదు, ఆ సందర్భంలో అధర్మంగా పోయినా తప్పు లేదంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి బోధించినటువంటి ఒక ఉపదేశం. అది ముఖ్యంగా ఏమిటయ్యా అంటే మనము తప్పు చేసినటువంటి వాళ్ళను, దుర్మార్గులను సంహరించేటప్పుడు కొన్నిసార్లు మనం అధర్మాన్ని అనుసరించినా కూడా తప్పు లేదు అని చెప్పినటువంటి ఆ యొక్క మాటని ఇక్కడ అక్షర సత్యం చేస్తాడు శివాజీ. భారీ కాయుడు, భారీ సైన్యం ఉన్నటువంటి వాడు. మరి ఈ అఫ్జల్ ఖాన్ మీద డైరెక్ట్గా యుద్ధానికి దిగితే ఓటమి తప్పదు, లేదా ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ వీడిని తెలివిగా మనము నా యుక్తితో కొట్టాలి, నా తెలివితో కొట్టాలని చెప్పేసి మన ఛత్రపతి శివాజీ ఏం చేస్తాడు అంటే వాడిని మభ్యపెట్టాలి, మాయ చేయాలి, నమ్మించి వాడిని గొంతు కోయాలి. దానికోసమే ఇక్కడ క్లియర్గా
ఈ యొక్క అఫ్జల్ ఖాన్ అనేటటువంటి ఈ యొక్క బీజాపూర్ సుల్తాన్ సైన్యాధిపతికి మనోడు ఒక వ్యక్తి ద్వారా మధ్యవర్తిత్వం అనేది చేస్తాడు. కృష్ణాజీ భాస్కర్ అనే వాడి చేత మధ్యవర్తిత్వం అనేది పెట్టిస్తాడు. మధ్యవర్తిత్వం ఎవరంటే అఫ్జల్ ఖానుకు ఛత్రపతి శివాజీకి మధ్యవర్తిత్వం చేసిన వాడు కృష్ణాజీ భాస్కర్. మనం కూర్చొని మాట్లాడుకుందాం, యుద్ధం అనేది ఇప్పుడు అనివార్యం కాదు అని చెప్పేసి ఈ యొక్క అఫ్జల్ ఖాన్కు కృష్ణాజీ భాస్కర్ ద్వారా మధ్యవర్తిత్వం చేస్తారు శివాజీ. సో మనోడు ఓకే అంటాడు. కానీ అఫ్జల్ ఖాన్ ప్లాన్ ఏంది? ఛత్రపతి శివాజీ ఇక్కడికి రాగానే వీడి చర్చల పేరు మీద వాడికల్లా వాడే వచ్చి నాకు వలలో చిక్కుతున్నాడు, వాడి ఇక్కడికి రాగానే వేసేయాలని చెప్పేసి అఫ్జల్ ఖాన్ ప్లాన్. మనోడి ప్లాన్ ఏంది? నేను చర్చలకని పోతున్నాను, చర్చల్లోనే భాగంగానే మాట్లాడుతూ ఉండగానే ఈ యొక్క జఫాగాన్ని వేసేయాలని మన హీరో ఛత్రపతి శివాజీ ప్లాన్. ఇక ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. బయటికి చూడడానికి మాత్రం ఆ చర్చలకు రండి మిత్రమా అంటే, ఆ చర్చలకు వస్తున్నాను మిత్రమా అని మనోడు ఆయన రావంటే సరే అని చెప్పేసి అనడం, ఇట్లా బయటికి మాట్లాడుకోవడం ఉంది. కానీ లోపల ఎవడి ప్లాన్ వానికే ఉంది. మధ్యవర్తిత్వం చేసిన కృష్ణాజీ భాస్కర్ కూడా వీళ్ళ ప్లాన్లు తెలియదు. వీళ్ళిద్దరిని ఒక చోట సమావేశపరచడంలో ఈయన కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది అఫ్జల్ ఖాన్. మరి వీళ్ళిద్దరూ ప్రతాప్గఢ్లో సమావేశం అవుతారు. చర్చలు జరుగుతున్నాయి. ఇక వాళ్ళ యొక్క అనుకున్నటువంటి ఆలోచన రానే వచ్చింది. ఆ చర్చలు జరుగుతున్న సమయంలోనే మనోడు ఈ యొక్క శివాజీ చూస్తే, మన శివాజీ ఆయన హైట్తో చూసుకుంటే మన శివాజీ చాలా తక్కువ హైటు. మనోడు 6 feet 5.78 మేబీ 6 feet దాకా ఉండొచ్చు. మనోడు మాత్రం 8-9 feet ఉండే. మరి అలగ్ బలగ్ మన కలుసుకోవాలంటే మనోడు ఇట్లా వంగి ఇట్లా చర్చలు ఇట్లా మాట్లాడుకున్న తర్వాత మన శివాజీని కౌగిలించుకునే క్రమంలో కత్తి తీసుకొని మన శివాజీని చంపాలని చెప్పేసి వీని ప్లాను. కానీ అంతకుముందే వీడు ముందు జాగ్రత్తగానే విషం పూసినటువంటి పులిగోళ్ళు, బాగ్నక అంటాం, విషం పూసిన పులిగోళ్ళను ధరించుకొనే వెళ్తాడు మనోడు ఛత్రపతి శివాజీ. ఇక అఫ్జల్ ఖాన్ మనోడిని శివాజీని కౌగిలించుకొని ఇక చంపే ప్రయత్నంలో భాగంగా కత్తి తీయగానే దీన్ని గమనించి మనోడు టూ షార్ప్, వానికి అన్ని తెలివితేటలు ఉంటే మనోడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. వాడు కత్తి తీసుకునే లోపే వీని కౌగిలించుకునేటటువంటి క్రమంలోనే ఈ యొక్క శివాజీ తన వెంట తెచ్చుకున్న విషం పూసిన బాగ్నక లేదా మనకు పులిగోళ్ళను తీసి ఈ యొక్క అఫ్జల్ ఖాన్ని పొట్టబేగులను చీల్చి పాడేయడం జరుగుతుంది. బాగ్నక పులి గోళ్ళతో అఫ్జల్ ఖాన్, నువ్వు 9 feet ఉంటేందిరా జఫా, నేను 5-6 feet ఉన్నా కూడా నిన్ను చంపి తీరుతాను. హిందూ దేశంలో పుట్టినటువంటి వాడిని, మరాఠా సామ్రాజ్యాన్ని సాధించుకొని దాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి నాకెంత ఉండాలరా అని చెప్పి వాడిని పులి గోళ్ళతో అఫ్జల్ ఖాన్ చూసి ప్రతి ఒక్కడు భయపడితే తొలిసారిగా మన శివాజీని చూసి చనిపోయే మూమెంట్లో అఫ్జల్ ఖాన్ గాడు భయపడ్డాడు. భయపడేలా చేశాడు మన ఛత్రపతి శివాజీ. పులి గోళ్ళతో వాడిని చంపేస్తాడు. ఈ అఫ్జల్ ఖాన్ సమాచారం చూసుకుంటే ఈయన అసలు పేరు అబ్దుల్లా బఠారీ. ఈ అఫ్జల్ ఖాన్ అసలు పేరు అబ్దుల్లా బఠారీ. అఫ్జల్ ఖాన్ యొక్క అసలు పేరు అబ్దుల్లా బఠారీ. ఈయన ముస్లిం కాబట్టి మన యొక్క హిందూ దేవాలయాలను ముస్లిం పాలకులు కావచ్చు, ముస్లిం సైన్యాధిపతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా దేవాలయాలు, మన హిందూ దేవాలయాలను చాలా వాటిని ధ్వంసం చేయడం జరిగింది. అందులో ఈ అబ్దుల్లా బఠారీ అంటే అఫ్జల్ ఖాన్ అసలు పేరు అబ్దుల్లా బఠారీ. ఈ అబ్దుల్లా బఠారీ ఏమి చేశాడయ్యా అంటే, ఈ యొక్క మహారాష్ట్రలోని పండరీపురంలో ఉన్న విఠోబా లేదా విఠలస్వామి లేదా పాండురంగడుగా పిలువబడుతున్న
ఈ అత్యంత ముఖ్యమైన విఠోబా దేవాలయం, పండరీపురంలో ఉన్న విఠోబా దేవాలయాన్ని ధ్వంసం చేసినటువంటి వాడిగా పేరుగాంచాడు ఈ అబ్దుల్లా బటారి అలియాస్ అఫ్జల్ ఖాన్. అఫ్జల్ ఖాన్ చే ధ్వంసం చేయబడిన మన మహారాష్ట్రలోని ముఖ్యమైన హిందూ దేవాలయం ఏమిటంటే పండరీపురంలోని విఠోబా లేదా విఠలస్వామి దేవాలయం. విఠలస్వామినే పాండురంగడుగా పూజించడం అనేది జరుగుతుంది. సో అటువంటి వాడిని చంపడంతో బీజాపూర్ సుల్తాను భయభ్రాంతులకు లోను కావడం జరిగింది. తొలిసారిగా ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది, వీడినే చంపేశాడంటే ఇక ఆఫ్టర్ ఆల్ మేమెంత వాడిని చూసుకొనే మేము ఇన్ని రోజులు ధైర్యంగా ఉన్నాం. అటువంటి పోయిన తర్వాత ఇక శివాజీని ఆపడం ఎవరి తరం కాదురో నాయన అంటూ వీళ్ళు ఔరంగజేబు యొక్క ఆస్థానానికి వెళ్ళి, అయ్యా మీరు మమ్మల్ని కాపాడాలి, రక్షించాలి, ఇట్లా సో అండ్ సో శివాజీ అనే ఒక మగాడు వచ్చాడు, ఉతుకుతుండు ఆరేస్తుండు అందరినీ, నాయన మన ముస్లిం పాలకులను కాపాడాలి, మన ముస్లిం రాజ్య భూభాగాలు అతని ఆధీనంలోకి వెళ్లకుండా చూడాలి, ఇప్పటికే నా మొత్తం సగం దాకా వాడు సున్నార్పణ చేసిండయ్యా నా భూభాగాలు అని చెప్పేసి బీజాపూర్ సుల్తాన్ ఔరంగజేబు ఆశ్రయాన్ని పొందుతాడు. ఔరంగజేబు ఆయన ఆశ్రయాన్ని పొందినప్పుడు ఆయనకు మాట ఇస్తాడు. సో ఆ మాట ఇచ్చినటువంటి క్రమంలో ఈ విషయాన్ని తెలుసుకొని బీజాపూర్ సుల్తాన్లకు సపోర్ట్ చేస్తున్నాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. ఇతడు ముస్లిం పాలకుడే కాబట్టి ఇక నెక్స్ట్ టార్గెట్ బీజాపూర్ సుల్తాన్లతో పాటు మొఘల్ చక్రవర్తుల భూభాగాల మీద కూడా మనోడు కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మొఘల్ చక్రవర్తుల యొక్క భూభాగాల్లో కాన్సన్ట్రేషన్ చేయడంతో పూర్తి స్థాయిలో ఔరంగజేబు అప్పుడు తన దగ్గరకు వస్తే ఎవరికైనా తెలుస్తుంది అంటారు కదా, అప్పుడు ఔరంగజేబు నేను బీజాపూర్లో కాకుండా ముందస్తుగా మేల్కొనాలని చెప్పి శివాజీని అడ్డుకొనడానికి, ఆక్రమించిన మొఘల్ సామ్రాజ్య భూభాగాలను తిరిగి పొందడానికి, శివాజీ చాప్టర్ క్లోజ్ చేయడానికి ఔరంగజేబు తన మేనమామ అయినటువంటి షయిస్తా ఖాన్ను షయిస్తా ఖాన్ను ఎవరి మీదికి పంపుతాడంటే ఔరంగజేబు మీదికి పంపుతాడు 1663లో. అలా 63లో ఔరంగజేబు మేనమామ అయిన షయిస్తా ఖాన్ శివాజీని దాడి చేయడానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు పూణే ప్రాంతంలో విడిది చేస్తారు. ఆ పూణే ప్రాంతంలో విడిది చేసినటువంటి వాళ్ళ యొక్క గుడారాలపై ఆకస్మిక గెరిల్లా దాడులను, తన సైనిక యుద్ధ వ్యవస్థలో ముఖ్యమైనది గెరిల్లా యుద్ధ విధానం. ఆ గెరిల్లా యుద్ధ విద్యలో భాగంగా గెరిల్లా యుద్ధ విద్యలను ప్రదర్శించి గెరిల్లా యుద్ధ విద్యలో శిక్షణ పొందిన తన సైన్యం ద్వారా పూణేలో విడిది చేస్తున్న ఈ యొక్క షయిస్తా ఖాన్ యొక్క సైన్యంపై, వారి యొక్క గుడారాలపై ఆకస్మిక దాడులను జరిపి శివాజీ అద్భుతమైన విజయాన్ని సాధిస్తాడు. ఆ యొక్క దాడిలోనే షయిస్తా ఖాన్పై జరిగిన ఆకస్మిక గెరిల్లా యుద్ధ దాడిలోనే షయిస్తా ఖాన్ యొక్క కొడుకైన అబ్దుల్ ఫతాను మనోడు చంపుతాడు. షయిస్తా ఖాన్ ఈ దాడిలో తన కుమారుడైన అబ్దుల్ ఫతాను కోల్పోతాడు. తన యొక్క చేతి వేలును కూడా కోల్పోతాడు. కోల్పోయిన వేలుతోటే ఈ యొక్క ఆ ప్రాంతం నుంచి యుద్ధ రంగం నుంచి షయిస్తా ఖాన్ పారిపోయి పూర్తి స్థాయిలో మొఘల్ సామ్రాజ్యానికి చేరుకొని ఇక్కడ జరిగింది శివాజీ యొక్క గెరిల్లా యుద్ధ విధానాలు, కుట్రలు, ఆయన ధైర్య సాహసాలు, ఆయన సైనిక శక్తి గురించి పూసగుచ్చినట్టుగా తన మేనల్లుడైన ఔరంగజేబుకు షయిస్తా ఖాను చెప్పడం జరుగుతుంది. చేసేటట్లుగా నేను చేస్తాను, ఔరంగజేబుకు నేను చెప్తాను, నీకు ఫుల్ గౌరవ అతిథి మర్యాదలు సత్కారాలు ఉంటాయి, రాజా అనే బిరుదుంటుంది, అన్నీ ఉంటాయని మనోడు సంధి ఒప్పించేటప్పుడు చెప్తాడు. కానీ అక్కడికి పోయేసరికి అక్కడ ఏమి ఉండదట, పరిస్థితులు మొత్తం మారిపోతాయి. శివాజీ అందరూ ముఖ్యమైన అధికారులు, నాయకులు అంటే పాలకులు ముందు వరుసలో కూర్చుంటారు ఆస్థానంలో. ఎక్కడో కనీసం వెళ్ళినప్పుడు మనోనికి శివాజీ వచ్చిండు, ఒక పాలకుడు వచ్చిండు, మనోడు ఒక గొప్ప సామ్రాజ్యం
పరిపాలిస్తూ ఉండేవాడు మరాఠా సామ్రాజ్యం. అటువంటి మనోని పక్కకు పెట్టి ఈయనో కుర్చీ కనీసం వచ్చినని మర్యాదలు చేయకుండా ఎవరో వచ్చారు, ఎవరో ఏమంటారు అతని దృష్టిలో ఒక ఎట్లా చెప్పాలి మీకు, ఒక చిన్న రేణువు లాంటి వాడిగా భావించాడు ఔరంగజేబు. అందుకనే చూడనట్టే పట్టించుకోవడం, కనీసం అతిథి మర్యాదల్లో భాగంగా కుర్చీ అయినా వేయకపోవడంతో ఎక్కడో మూలన పాపం తండ్రి కొడుకులు ఆ యొక్క ఆస్థానంలో ఆ మూలన కూర్చోవడం, ఆ మీటింగ్ సమావేశం అయిపోయేంత వరకు కూడా ఓపికతో మన ఛత్రపతి శివాజీ ఓపికతో ఉండడం, అయిపోయిన తర్వాత కూడా ఏం మాట్లాడకుండా ఏం చెప్పకుండా దగ్గరికి రామనకుండా ఔరంగజేబు కావాలని రెచ్చగొడుతున్నాడు. అది వానికి తెలుసు, కానీ మన శివాజీకి తెలియదు. ఎందుకంటే వీని రెచ్చగొడితే ముక్కోపి, శివాజీని రెచ్చగొడితే ముక్కోపి, శివాజీ తిడతాడు, అది రాజద్రోహం కింద జైల్లో పెట్టాలనేదే మనోని ప్లాను, ఔరంగజేబు ప్లాన్. అందుకనే ఇక్కడికి రావని చెప్పింది. అది జైసింగ్ కూడా తెలియదు ఆ ప్లాన్ పాపం. సో మనోడిగా ఆవేశం తట్టుకోలేక, అక్కడ జరిగిన అవమానాలన్నీ చూసి తట్టుకోలేక ఇక బూతులు తిడతాడు మనోడు వచ్చిన ఆవేశంతో నిండు సభలోనే. మన ఔరంగజేబు అనుకుందే జరిగింది. నిండు సభలో రాజదూషణ చేస్తాడు, అది నేరం. కాబట్టి రాజదూషణ చేసినందుకు నేరంగా పరిగణలోకి తీసుకొని పాపం ఔరంగజేబు ఆస్థానాన్ని సందర్శించిన శివాజీ, సంభాజీ ఇద్దరిని కూడా ఔరంగజేబు ఈ యొక్క ఆగ్రా జైలులో బందీ చేయడం అనేది జరుగుతుంది. అలా సంధి ప్రకారం వెళ్ళిన తండ్రి కొడుకులు ఇద్దరిని ఔరంగజేబు కుట్రతో బంధిస్తాడు. దేవుడు మంచి వైపే ఉంటాడు అనడానికి నిదర్శనం ఏమిటంటే, వాడు కుట్రతో బంధించినా కూడా శివాజీ, సంభాజీ ఇద్దరు కూడా అత్యంత క్లియర్గా, శివాజీ, సంభాజీ ఇద్దరు కూడా అత్యంత క్లియర్గా తప్పించుకోవడంలో ఆ దేవుడే సహాయపడతాడు కొంతమంది వ్యక్తుల రూపంలో అనడానికి నిదర్శనం మన శివాజీకి జరిగిన ఇన్సిడెంటే. ఏమిటా ఇన్సిడెంట్ అంటే, శివాజీ యొక్క కులదైవం తుల్జా భవాని. సో ఇక్కడ శివాజీ చాప్టర్ని కొద్దిసే పక్కకు పెడితే మనం ఔరంగజేబు విషయంలోకి పోవాలి. ఔరంగజేబు ముగ్గురు చెల్లెళ్ళు. ఎవరు వాళ్ళు? జహనారా, రోషనారా, గౌరారా. ఇక్కడ జహనారా అనే అమ్మ పెద్ద కూతురు, దారాషూకోకు అభిమాని. దారాషూకోకు జహనారకు దారాషూకో అంటే చాలా ఇష్టం. ఇక్కడ రోషనారకు ఔరంగజేబుకు రోషనార్ అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరు ఒక పార్టీ, వాళ్ళిద్దరు ఒక పార్టీ. వారసత్వ యుద్ధంలో తన సోదరులు చంపాడు కిరాతకంగా. తన తండ్రిని వృద్ధాప్యం అని చూడకుండా కూడా జైల్లో బంధించాడు. ఇవన్నీ పరిస్థితులు గమనిస్తున్న జానారా వీరిని కరెక్ట్గా ఎదిరించేటటువంటి ఆ యొక్క ఒక సరైన మొగోడు కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఆ మొగోడు మన ఛత్రపతి శివాజీ అని చెప్పేసి తెలుసుకుంటుంది. ఆ ఛత్రపతి శివాజీనే వీడు కావాలని ఆగ్రా జైల్లో బంధించాడన్న విషయాన్ని కూడా తెలుసుకుంటుంది. తెలుసుకున్నటువంటి జానారా శివాజీని, సంభాజీని బయటికి పంపించేటటువంటి ప్రయత్నము చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే శివాజీ తుల్జా భవాని భక్తుని నేను పూలు పండ్లతో మిఠాయిలతో ఆమెను నేను దర్శించుకుంటాను. నా ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగుంటే నేను అవి పంచిపెడతాను, గుడి దగ్గర అమ్మవారిని పూలతో పూజిస్తాను అని చెప్పేసి నేను మొక్కుకున్నానని, నేను బయట ఉన్నప్పుడు అదే విధమైన అమ్మవారికి పూజ చేసి పూలు పండ్లు మిఠాయిలను పంచిపెట్టే వాళ్ళనని, కాబట్టి మీరు నన్ను బంధించారు, కనీసం నా ఈ కోరికైనా మీరు తీర్చండి అని చెప్పేసి ఇది కొన్ని రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని, ఇది రోజు మీరు ఇలాగ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఔరంగజేబును కోరతాడు. ఔరంగజేబు సరే పోని జైలు వేసినాక ఈ కోరికను తీర్దామని సైనికుల చేత పూలు పండ్ల బట్టలు మిఠాయిల్ని పంచిపెట్టి ఆ తుల్జా భవానీ టెంపుల్ దగ్గర అవన్నీ చేరవేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఇలా జరుగుతున్న క్రమంలో అందరూ నమ్ముతారు అవి బయటికి పోయాయి పూలు పండ్లు మిఠాయిలు బుట్టలే అని, గంపలే అని. సో జానారా ఈ ప్లాన్ను శివాజీతో వీళ్ళు షేర్ చేసుకుంటుంది. అంటే ఏమిటది? జానారా శివాజీ మీద అభిమానంతో, ఔరంగజేబు మీద వ్యతిరేక భావంతో ఈ ప్లాన్ను గమనించి మాస్టర్ ప్లాన్ వేస్తాడు శివాజీ. సో ఆ శివాజీ చెప్పిన ప్లాన్ ప్రకారం
రోజువారీగానే పూల బుట్టలు పండ్ల బుట్టలు పోతుంటాయి. అందులో ఒక పూల బుట్టలో శివాజీ మీద పూలు, ఒక పండ్ల బుట్టలో పండ్లు శివాజీ కొడుకు సంభాజీ మీద ఆ పండ్లను పేర్చి ఈ యొక్క తన ఒంటి మీద ఉన్నటువంటి నగలను ఈ యొక్క అక్కడ ఉన్నట్టు ఆ యొక్క అధికారులకు, కొంతమంది అధికారులకు ఇచ్చి ఈ విషయం బయటికి పొక్కకుండా శివాజీ సంభాజీని పూల బుట్టలో పండ్ల బుట్టలో ఈ యొక్క షాజహాన్ పెద్ద కూతురు జహనారా బయటికి తప్పించడం అనేది జరుగుతుంది. కానీ కొన్ని పుస్తకాల్లో ఔరంగజేబు చెల్లెలు రోషనార తప్పించిందని, కొన్ని పుస్తకాలలో ఔరంగజేబు కూతురు జేబురిన్నిస్సా తప్పించిందని ఉంది. తప్పు అది. శివాజీని బయటికి 100% తప్పించింది. మీరు ఫిక్స్ అయిపోవాల్సింది జహనారా. ఎవరు? అలా జహనారా సహకారంతో పూల బుట్టలో పండ్ల బుట్టలో ఈ మన యొక్క శివాజీ సంభాజీ ఇద్దరు తప్పించుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత తన కుమారుడైనటువంటి ఈ యొక్క సంభాజీని ఒక మరాఠా సర్దారు వ్యక్తి వాళ్ళ ఇంట్లో పెట్టి తన యొక్క ఇష్టదైవమైనటువంటి తుల్జా భవానిని దగ్గరికి వెళ్ళి సందర్శించుకొని అక్కడ ఈ యొక్క ఖడ్గం చంద్రహాసును స్వీకరించి తన గుర్రమైనటువంటి కళ్యాణి మీద ఇక పూర్తిగా తాను పొందిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ, మొఘలుల కుట్రను గుర్తు చేసుకుంటూ ఆ యొక్క కుట్రకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో భాగంగానే ఈ యొక్క ఛత్రపతి శివాజీ కోల్పోయిన ఏదైతే పురందర సంధి ప్రకారం కోల్పోయిన 23 కోటలు ఉన్నాయో ఆ 23 కోటలను యథావిధిగా తాను పొందుతూ పూర్తి స్థాయిలో ఈ యొక్క 1670లో రెండవసారి సూరత్ మీద దాడి చేసి మరొక 70 లక్షల రూపాయలు సొమ్మును దోచుకున్నాడు. 1664లో కోటి రూపాయలు, 1670లో సూరత్లో 70 లక్షల రూపాయల సొమ్మును మళ్ళీ దోచుకొని ఔరంగజేబుకు కంటి మీద కునుకు లేకుండా ముఖ్యమైనటువంటి భూభాగాలను జయించుకుంటూ కోల్పోయిన 23 కోటలతో పాటు మరికొన్ని ముఖ్యమైన భూభాగాలను జయించుకుంటూ తన యొక్క దండయాత్రలను కొనసాగించుకోవడం అనేది జరిగింది. ఈ క్రమంలోనే శివాజీ గొప్ప యుద్ధవీరుడని, నువ్వు కావాలని అతను గెలికావని, అతను తలుచుకుంటే నీ మొఘల్ సామ్రాజ్యం కూకటి వేలతో పెకలించి వేస్తాడని, ఇప్పటికి వేగంగా దూసుకొస్తున్నాడని, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా శివాజీ దొరకడు, శివాజీ ఆపనం ఎవడి తరం, నీ తరం అసలు కానే కాదని మన రాజా జై సింగ్ ఔరంగజేబుకు చెప్తాడు. ఇతన్ని నిలపాలంటే మరి ఏం చేయాలంటే సర్వస్వతంత్రుడిగా గుర్తించు, ఆయనను బిరుదునిచ్చి గౌరవించు, స్వతంత్రుడిగా గౌరవించు అని మాట చెప్పడంతో రాజా అనేటటువంటి బిరుదును మన శివాజీకి ప్రదానం చేసి స్వతంత్రుడుగా ఔరంగజేబు గుర్తిస్తాడు మన ఛత్రపతి శివాజీ. అలా ఔరంగజేబు చేతనే స్వతంత్రుడుగా గుర్తించబడి రాజా అనేటటువంటి బిరుదును ప్రదానం చేయించుకున్నటువంటి గొప్ప యుద్ధ వీరుడు మన యొక్క ఛత్రపతి శివాజీ. మరి అటువంటి ఛత్రపతి శివాజీ తన అద్భుతమైనటువంటి విజయాలతో అద్భుతమైనటువంటి రాజ్య భూభాగాలను ఆక్రమించి పూర్తి స్థాయిలో క్రీస్తు శకము 1674 జూన్ 16వ తారీఖున రాయ్గఢ్ 1674 జూన్ 16న రాయ్గఢ్లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. 1674 జూన్ 16న రాయ్గఢ్ ప్రాంతంలో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. మరి ఈ పట్టాభిషేక మహోత్సవం ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే బెనారస్ లేదా వారణాసి ప్రాంతానికి చెందిన గాగభట్టు అనే బ్రాహ్మణ పండితుడి ఆధ్వర్యంలో ఈ ఛత్రపతి అనే పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం రాయ్గఢ్లో జరిగింది. ఈ గాగభట్టు ఎక్కడ వాడంటే బెనారస్ లేదా వారణాసి ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ పండితుడు. ఈ గాగభట్టు అనే బ్రాహ్మణ పండితుడి ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఛత్రపతిగా మన యొక్క శివాజీ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం జరిగింది. మరి ఈ ఛత్రపతిగా మహోన్నతంగా జరిగే ఈ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి విదేశీ అధికారి ఎవరంటే హెన్రీ ఆక్సిండన్.
హెన్రీ అక్సిండన్ అనేవాడు శివాజీ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి హాజరైన విదేశీ అధికారి. సో ఇలా ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత శివాజీ తన యొక్క భూభాగాలను పూర్తి స్థాయిలో మరికొన్ని ఆక్రమించాడు. అందులో భాగంగానే జింజి వెల్లూరు ప్రాంతాలను ఆక్రమించాడు. ఈ యొక్క జింజి వెల్లూరు ప్రాంతాలు ఆక్రమించాడు. ఈ ఎవరి సాయంతో అంటే ఇక్కడ అబుల్ హసన్ తానిషా గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానిషాతో సహకారంతో ఈ యొక్క జింజి వెల్లూరు ప్రాంతాలను ఆక్రమించాడు. ఆ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య దౌత్యపూర్వకమైనటువంటి స్నేహపూర్వక ఒప్పందం కూడా జరుగుతుంది 1677లో. సో ఈ క్రమంలోనే ఈ యొక్క శివాజీ 1677 మార్చ్ ఆర్ ఏప్రిల్లో మనకు హైదరాబాదును సందర్శిస్తాడు. ఛత్రపతి శివాజీ గోల్కొండ పాలకుడైన అబుల్ హసన్ తానిషాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 1677 సంవత్సరంలో మార్చ్ ఏప్రిల్లో హైదరాబాదును సందర్శిస్తాడు. శివాజీ హైదరాబాదును సందర్శించింది 1677 మార్చ్ ఏప్రిల్. ఎవరిని కలవడానికి అంటే అబుల్ హసన్ తానిషాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాదును శివాజీ సందర్శించింది 1677 మార్చ్ ఏప్రిల్. సో ఇక్కడ 1666 మే 12న ఇతడు అబుల్ హసన్ తానిషాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇతడు జింజి వెల్లూరు ప్రాంతాలు ఆక్రమించుకున్నాడు. కానీ అతనికి ఎటువంటి వాటా అనేది తానిషాకు ఇవ్వలేదు. తానిషాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇతడు హైదరాబాదును 77లో శివాజీ సందర్శించడం జరిగింది. ఇక శివాజీ చివరి దండయాత్ర 1679లో ఈ యొక్క కర్ణాటక ప్రాంతంపై జరిగింది. కర్ణాటక ప్రాంతాన్ని స్వతంత్రించింది శివాజీ సోదరుడు వెంకోజీ. 1679 శివాజీ చివరి దండయాత్ర కర్ణాటకపై చేశాడు. కర్ణాటక ప్రాంతాన్ని స్వతంత్రించిన తన సోదరుడైన వెంకోజీపై చేసి కర్ణాటక ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు 79. సో 1680 ఏప్రిల్లో క్యాన్సర్ రోగంతో 1680 ఏప్రిల్లో బ్లడ్ క్యాన్సర్తో క్రీస్తకం 1680 ఏప్రిల్ నెలలో బ్లడ్ క్యాన్సర్తో ఛత్రపతి శివాజీ మరణించడం అనేది జరిగింది. సో శివాజీ తర్వాత శివాజీ వారసులు మరి ఆయన పరిపాలన విధానం ఏ విధంగా కొనసాగిందనేది దీని తర్వాత చూద్దాం. రైట్ మిత్రులారా, శివాజీకి సంబంధించిన సమాచారాన్ని మనం చూసాం. మరి శివాజీ పరిపాలనా విధానానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ శివాజీ తన యొక్క పరిపాలనా రాజ్యానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే స్వరాజ్యం. శివాజీ తన యొక్క పరిపాలనా రాజ్యానికి పెట్టిన పేరు స్వరాజ్యం. తన పరిపాలనలో భాగంగా రాజశకం లేదా విజయశకం అనే నూతన పరిపాలన శకాన్ని ప్రారంభించాడు. రాజశకం లేదా విజయశకం అనే నూతన పరిపాలన శకాన్ని ప్రారంభించాడు. తన రాజ్యానికి స్వరాజ్యం అని పేరు పెట్టాడు. మరి శివాజీ యొక్క పరిపాలన ఆధారమైన గ్రంథం, శివాజీ పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలను వివరించినటువంటి గ్రంథం రఘునాథ పండిట్ హనుమంతే. రఘునాథ పండిట్ హనుమంతే రచించిన రాజ్య వ్యవహార కోశం. శివాజీ పరిపాలనకు ఆధారమైన గ్రంథం. శివాజీ పరిపాలన
సమర్థవంతంగా కొనసాగడానికి ముఖ్య ఇండెక్స్ సూచికగా ఉపయోగపడిన గ్రంథం రఘునాథ పండిట్ హనుమంతే రచించిన రాజ్య వ్యవహార కోశంగా పిలువబడ్డది. ఇది శివాజీ పరిపాలనకు ఒక ముఖ్యమైనటువంటి ఒక బైబిల్ గ్రంథంగా పిలువబడినటువంటి ముఖ్యమైనదిగా చెప్తారు. ఏది? రాజ్య వ్యవహార కోశం. రాజ్య వ్యవహార కోశం దీన్ని రచించింది రఘునాథ పండిట్ హనుమంతే. శివాజీ తన రాజ్యానికి ఏమని పేరు పెట్టాడు? స్వరాజ్యం. శివాజీ రాజశకం లేదా విజయశకం అనే నూతన పరిపాలన శకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ముఖ్యంగా శివాజీ తన రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించాడు. 4 భాగాలు విభజించాడు పరిపాలనా సౌలభ్యం కొరకు. ఇందులో శివాజీ మెయిన్ తన రాజ్యాన్ని 4 భాగాలు టోటల్గా పూణే, రాయ్గఢ్, సతారా, జీంజీ మొత్తం టోటల్గా రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించాడు. టోటల్ తన స్వరాజ్యాన్ని శివాజీ తన స్వరాజ్యాన్ని ఎన్ని భాగాలుగా విభజించాడు? టోటల్ 4 భాగాలుగా విభజించాడు. శివాజీ తన స్వరాజ్యాన్ని ఎన్ని భాగాలు విభజించాడు? మొత్తం 4 భాగాలు విభజించాడు. 1 పూణే, 2 రాయ్గఢ్, 3 సతారా, 4 జీంజీ. సో ఇందులో ముఖ్యంగా శివాజీ తన యొక్క పరిపాలనా సౌలభ్యం కొరకు తన యొక్క రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజించాడు. ఇక్కడనేమో స్వరాజ్యాన్ని మొత్తం 4 భాగాలు విభజించాడు, 4 ప్రాంతాలు. ఇక్కడేమంటే పరిపాలనా సౌలభ్యం కొరకు తన రాజ్యాన్ని కొన్ని పరిపాలనా భాగాలుగా విభజించాడు. ఇక్కడేమో తన స్వరాజ్యాన్ని మొత్తం 4 భాగాలు లేదా 4 ప్రాంతాలుగా విభజించాడు. ఇక్కడేమో తన స్వరాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని పరిపాలనా భాగాలుగా విభజించాడు. ఏమిటి అంటే ఇక్కడ మనకు సామ్రాజ్యం అని వస్తుంది, ఇక్కడ ప్రాంతులు, అలాగే ఇక్కడ గాబాలు, ఇక్కడ మహల్, ఇక్కడ పరగణాలు, ఇక్కడ గ్రామాలు. సో శివాజీ తన పరిపాలనా సౌలభ్యం కొరకు తన స్వరాజ్యాన్ని కొన్ని పరిపాలనా భాగాలు విభజించాడు. అందులో సామ్రాజ్యాన్ని ప్రాంతులు అంటే ఇక్కడ రాష్ట్రాలు, గాబాలు, మహల్, పరగణాలు, అలాగే ఇక్కడ గ్రామాలు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సామ్రాజ్యానికి అధిపతి రాజు లేదా చక్రవర్తి, ప్రాంత్ లేదా రాష్ట్రాలకు ఇక్కడ సర్కార్ కుక్ లేదా ప్రతినిధి లేదా వైస్రాయ్. సర్కార్ కుక్, ప్రతినిధి ఆర్ వైస్రాయ్గా పిలువబడిన వాడు ప్రాంతాల మీద, గాబాల మీద గాబాదార్, మహల్ మీద హవాల్దార్, పరగణాల మీద దేశ్ముఖ్ దేశ్పాండే, గ్రామాల మీద పటేల్, కులకర్ణి అని పిలువబడేటటువంటి వారు. పటేల్, కులకర్ణి. పరగణాల మీద అధికారులు దేశ్ముఖ్ దేశ్పాండే అనేవాళ్ళు. మహల్ మీద హవాల్దారులు, మహల్ మీద. గాబా మీద గాబాదారులు. ప్రాంత లేదా రాష్ట్రాల మీద సర్కార్ కుక్ లేదా ప్రతినిధి లేదా వైస్రాయ్ అని పిలువబడేవారు. అలాగే సామ్రాజ్యం మీద రాజు లేదా చక్రవర్తి. ఇందులో గాబాల మీద గాబాదారుకు సహాయపడడానికి ఈ మజుందార్ అనే అధికారులు తోడ్పడేవారు. గాబాల మీద ముఖ్యంగా పరిపాలన పర్యవేక్షణ అధికారి గాబాదార్. ఈ
గాబాల మీద పరిపాలనలో సహాయపడడానికి మజుందార్ అనేవాడు ఉపయోగపడ్డాడు. ఇక్కడ మనకు చాలా అత్యంత క్లియర్ ముఖ్యమైనటువంటిది. అలాగే మనకు ఈ యొక్క పరగణాల మీద దేశ్ముఖ్ దేశపాండే వాళ్ళు ముఖ్య పాత్రను పోషించారు. కొన్ని గ్రామాల కలయికే వీళ్ళ కాలంలో పరగణాలు. ఇక్కడ కొత్వాల్ అనేవాడు పట్టణ నగర స్థాయిలో ప్రధాన పోలీస్ అధికారి. కొత్వాల్ అనేవాడు ఇక్కడ పట్టణ నగర స్థాయిలో ప్రధాన పోలీస్ అధికారిగా ఉండడం జరిగింది. కొత్వాల్ వీడు కూడా ఇక్కడ సేమ్ మొఘళ్ళ కాలంలాగే ఇక్కడ కూడా మరాఠా సామ్రాజ్యంలో కూడా కొత్వాల్ అనే అధికారి పట్టణ నగర స్థాయిలో ప్రధాన పోలీస్ అధికారిగా పనిచేయడం జరిగింది. మరి ఇక్కడ శివాజీ తన యొక్క పరిపాలనలో సమర్థత్వాన్ని తీసుకురావడానికి అష్టప్రధానులు అనేటటువంటి మంత్రిమండలి వ్యవస్థను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశాడు. శివాజీ అష్టప్రధానులు అనే మంత్రిమండలి వ్యవస్థను ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడయ్యా అంటే అహ్మద్ నగర్ ప్రధాని మాలిక్ అంబర్. ఇతని నుంచే అష్టప్రధానులు అనే మంత్రిమండలి వ్యవస్థతో పాటు గెరిల్లా యుద్ధ విద్యను కూడా పొందాడు. గెరిల్లా యుద్ధ విద్యకు సంబంధించిన విధానాలు, అష్టప్రధానులు అనేటటువంటి మంత్రిమండలికి సంబంధించినటువంటి పరిపాలన విషయానికి సంబంధించిన సమాచారాలను అహ్మద్ నగర్ ప్రధాని చాంద్ బీబీ అనే అహ్మద్ నగర్ పరిపాలకురాలు దగ్గర ప్రధానిగా పనిచేసిన మాలిక్ అంబర్ దగ్గర నుంచి నేర్చుకున్నాడు. భారతదేశంలోనే గెరిల్లా యుద్ధ విద్య మొట్టమొదటి ఆద్యుడిగా చెప్తారు మన మాలిక్ అంబర్ని. సో ఆయన దగ్గర నుంచి అవి రెండు ఈయన గ్రహించి వాటిని అనుసరించడం అనేది జరిగింది. మరి ఈ అష్టప్రధానులు అనేటటువంటి మంత్రిమండలి వ్యవస్థ ద్వారా శివాజీ తన పరిపాలనను ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. మరి అందులో అష్టప్రధానుల్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే పీష్వా, అమాత్య, మంత్రి, సచివ, సుమంత్, అలాగే మనకు సరై నౌబత్, పండితరావు, న్యాయాధీష్. సో మనకు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టే అష్టప్రధానుల్లో పీష్వా, అమాత్య, మంత్రి, సచివ, సుమంత్, సరై నౌబత్, పండితరావు, న్యాయాధీష్. ఇక్కడ పీష్వా అంటే ప్రధాని, ఇక్కడ అమాత్య అంటే ఆర్థిక శాఖ మంత్రి, మంత్రి అంటే ఇక్కడ అంతరంగిక వ్యవహారాల మంత్రి, సచివ అంటే సమాచార శాఖ మంత్రి అంటే ఉత్తర ప్రత్యుత్తరాల శాఖకు సంబంధించిన వాడు, ఉత్తర ప్రత్యుత్తరాల శాఖకు సంబంధించినటువంటి వాడు. ఇతన్నే సబర్నవిష్ అంటారు. సబర్నవిష్ సచివనే సబర్నవిష్ అంటారు. సబర్నవిష్. సుమంత్ అంటే విదేశాంగ వ్యవహారాల మంత్రి. సరై నౌబత్ అంటే సైన్యాధిపతి, ప్రధాన సైన్యాధిపతిని సరై నౌబత్ అంటారు. పండితరావు అంటే ఇక్కడ మత వ్యవహారాల మంత్రి. న్యాయాధీశ్ అంటే న్యాయశాఖ మంత్రి. సో ఈ అష్టప్రధానులు అంటే పీష్వా, అమాత్య, మంత్రి, సచివ, సబర్నవిష్ అంటారు. సచివని సమాచార శాఖ మంత్రి అనగా ఉత్తర ప్రత్యుత్తరాల మంత్రి. సుమంత్ అంటే విదేశాంగ మంత్రి, విదేశీ వ్యవహారాల పర్యవేక్షణ అధికారి. సరై నౌబత్ అంటే సైన్యాధిపతి, ప్రధాన సైన్యాధిపతి. పండితరావు అంటే మత వ్యవహారాల మంత్రి, ధార్మిక విషయాలకు అధిపతి అని అర్థం. న్యాయాధీష్ న్యాయశాఖ మంత్రి. ఇందులో ఈ అష్టప్రధానుల్లో ఈ యొక్క పండితరావు, న్యాయాధీష్ వీళ్ళిద్దరూ తప్ప, పండితరావు
న్యాయాధీశులు తప్ప, వీళ్ళిద్దరు తప్ప సరైన సుమంత్, సచివ, మంత్రి, అమాత్య, పీష్వా ఈ ఆరుగురు కూడా అవసరమైనప్పుడు రాజు యుద్ధాలకు వెళ్ళినప్పుడు, యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు రాజుతో పాటు కొంత సైన్యాన్ని యుద్ధ రంగంలోకి తీసుకెళ్ళి ఆ సైన్యానికి నాయకత్వం వహించడం, యుద్ధ రంగంలో యుద్ధం చేయడం ఈ ఆరుగురి యొక్క డ్యూటీ. అత్యవసర పరిస్థితుల్లో రాజు ఆదేశాల మేరకు ఈ అష్టప్రధానులనే మంత్రిమండలిలో ఒక్క పండితరావు, న్యాయాధీశులు తప్ప మిగతా ఆరుగురు యుద్ధ రంగంలోకి కత్తిపట్టి ఈ యొక్క దిగాలి. రాజుతో పాటు కొంత సైన్యాన్ని నాయకత్వం వహించి వారు యుద్ధ రంగంలో యుద్ధం చేయాలి. ఈ ఆరుగురు మనకు ఇందులో రాజకీయ పరిస్థితులకు సంబంధించిన దాంట్లో ఎస్పెషల్లీ ముఖ్యమైనటువంటి సమాచారం. మరి ఇక్కడ శివాజీ ఎకనామికల్ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? శివాజీ కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. మరి ప్రధాన ఆదాయం భూమి శిస్తుతో పాటు రెండవది ఆదాయం పరిశ్రమలు. శివాజీ కాలంలో ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే ఆయన కాలం నాటి ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక విధానాలకు సంబంధించిన సమాచారం చూసుకుంటే అందులో భాగంగా ఆనాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం ఉండేది. ప్రధాన వృత్తి వ్యవసాయం ఉంది కాబట్టి ప్రజల యొక్క ప్రధాన ఆదాయం భూమి శిస్తు కొనసాగింది. మరి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ భూమి శిస్తు తర్వాత శివాజీ కాలంలో రాజ్యానికి ఆదాయం వెళ్ళేది ఏమిటయ్యా అంటే ఇక్కడ పరిశ్రమలు అనేటటువంటిది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. ప్రధాన ఆదాయం ఏమిటంటే ఇక్కడ పరిశ్రమలకు సంబంధించిన సమాచారం అని మీరు చూసుకోవాలి. ప్రధాన ఆదాయం ఇక్కడ మనకు భూమి శిస్తు, ప్రధాన ఆదాయం భూమి శిస్తు తర్వాత ఏమిటయ్యా పరిశ్రమలు. మరి ఇలా శివాజీ కాలంలో వసూలు చేయబడిన భూమి శిస్తు ఎంత అంటే 2/5 కొన్ని పుస్తకాల్లో 1/3 ఉంది. కాదు, శివాజీ కాలంలో వసూలు చేయబడిన భూమి శిస్తు ఎంత అంటే 2/5. 5 భాగాల్లో 2 భాగాలు భూమి శిస్తును వసూలు చేయడం అనేది జరిగింది. కొద్దిగా శిస్తుభారం ఎక్కువగానే ఉండేది. శివాజీ కాలంలో 2/5గా వసూలు చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా ఇక్కడ శివాజీ అనేటటువంటి వాడు పన్నుల్లో భాగంగా రాజ్యానికి ఆదాయాన్ని సమకూర్చుకునే దశలో భాగంగా వీటితో పాటుగా శివాజీ చౌత్ అనేటటువంటిది, సర్దేశ్ముఖ్ అనేటటువంటి పన్నులను కూడా వసూలు చేశాడు. చౌత్, సర్దేశ్ముఖ్ ఏమిటిది? చౌత్ అంటే 1/4, సర్దేశ్ముఖ్ అంటే 1/10 వంతు. 1/4, 1/10 చౌత్ అంటే శివాజీ తన రాజ్యంలో కాకుండా రాజ్యం వెలుపల నుండి రక్షణ పరంగా ఇతర రాజుల మీద దండెత్తకుండా రక్షణ పరంగా వసూలు చేసే పన్ను. సర్దేశ్ముఖ్ అంటే శివాజీ గౌరవార్థం శత్రు రాజ్యాలు చెల్లించే పన్ను. శివాజీ గౌరవార్థం శత్రు రాజ్యాలు చెల్లించే పన్ను సర్దేశ్ముఖ్. ఇది 1/10. ఈ సర్దేశ్ముఖ్ పన్నును శివాజీ వసూలు చేయడానికి కారణం దాన ధర్మాలు చేయడానికి. చౌత్ అనేది రాజ్య ఖజానాకు తరలించేవాడు, సర్దేశ్ముఖ్ పన్నును దాన ధర్మాలకు చేసేవారు. సర్దేశ్ముఖ్ అంటే శివాజీ గౌరవార్థం శత్రురాజ్యాలకు చెందినటువంటి పాలకులు చెల్లించేటటువంటి పన్నే సర్దేశ్ముఖ్ 1/10. 1/4 వంతుగా చెప్పబడ్డ చౌత్ అనేటటువంటి పన్ను మొట్టమొదటిసారిగా శివాజీ వసూలు చేయడానికి కారణం ఏంటంటే తన రాజ్యం కాకుండా తన రాజ్య వెలుపలి భాగంలో ఉండేటటువంటి వారి మీద మరాఠా దాడులు జరగకుండా వాళ్లకు రక్షణ పరంగా అభయాన్ని ఇస్తూ వాళ్ళ నుండి వసూలు చేసేటటువంటి పన్ను ఈ యొక్క చౌత్ అనేటటువంటి పన్ను. సో చౌత్ అంటే 1/4, సర్దేశ్ముఖ్ 1/10. ఈ రెండు కూడా శివాజీ పొరుగు రాజ్యాలు, తన రాజ్యం నుంచి కాకుండా పొరుగు రాజ్యాల నుండి వసూలు చేసిన పన్నులు చౌత్, సర్దేశ్ముఖ్ అనే పన్నులు. సర్దేశ్ముఖ్ పన్నును దాన ధర్మాల కోసం, చౌత్ అనే పన్నును
రాజ్య ఖజానాకు తరలించి ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి ఈ పర్పస్లో శివాజీ ఈ 2 పన్నులను వసూలు చేయడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ యొక్క చౌతనే పన్ను, ఈ రెండిట్లో చౌతనే పన్నును మొట్టమొదటిసారిగా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే రామ్నగర్, పోర్చుగీస్ పీరియడ్లో రామ్నగర్ ప్రాంతంలో రామ్నగర్ ప్రాంతంలో ఈ చౌత్ పన్నును మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన వాడు చౌతియా. చౌత్ అనే పన్నును మొట్టమొదటిగా శివాజీ కంటే ముందు ప్రవేశపెట్టిన వాడు, వసూలు చేసిన వాడు చౌతియా. ఎక్కడ అంటే రామ్నగర్ ఈ యొక్క ప్రాంతంలో. ఆ చౌత్ పన్నునే శివాజీ తన యొక్క పరిపాలన కాలంలో ఆ చౌత్ పన్నును, దానితో పాటు ఈ యొక్క సర్దేశ్ముఖ్ పన్నులను తన పొరుగు రాజ్యాల నుండి వసూలు చేశాడు. ఈ 1/4 అంటే చౌతు, 1/10 అంటే సర్దేశ్ముఖ్ పన్ను. వీటితో పాటు గాజ్దానా అనేటటువంటి పన్నును కూడా వసూలు చేశాడు. ఏమిటయ్యా అంటే అది పశుగ్రాసంపై పన్ను. గాజ్దానా పశుగ్రాసంపై పన్నును వసూలు చేశాడు. గాజ్దానా అంటే పశుగ్రాసంపై పన్నును కూడా వసూలు చేశాడు శివాజీ. ఇక్కడ ముఖ్యంగా తన యొక్క పరిపాలనా కాలంలో ముఖ్యంగా శివాజీ కూడా అక్బర్ రాజా తోడర్మల్ సహకారంతో ఎలాగైతే ఆర్థిక వ్యవస్థను పటిష్టవంతం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడో, ఈ యొక్క శివాజీ కూడా తన యొక్క రెవెన్యూ శాఖ మంత్రి అయిన అన్నాజీ దత్తు అనేటటువంటి వాడి సహకారంతో 1679లో అన్నాజత్తి సహకారంతో ఇతడు తన యొక్క పరిపాలనా కాలంలో రెవెన్యూ సంస్కరణలు అనేటటువంటివి ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే భూమిని కొలచి భూమిపై యొక్క పంట పండే సారం, పండించబడే పంటలకు వచ్చే దిగుబడి, ఆదాయం, వీటి ప్రకారమే పన్నులను వసూలు చేయడం జరిగింది శివాజీ. అందుకనే భూమిని కొలవడానికి తన ఆర్థిక మంత్రి అంటే రెవెన్యూ మంత్రి అయినటువంటి అన్నాజీ దత్తు ఆయన యొక్క సహకారంతో ఈ యొక్క కత్తి అనే భూకొలత సాధనాన్ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసి ఆ కత్తి అనే భూకొలత సాధనం ద్వారా శివాజీ అన్నాజీ దత్తు సహకారంతో, అతన్ని అన్నాదత్తు అని మనం అంటారు, అన్నాజీ దత్తు అంటారు. సో ఈ యొక్క అన్నాదత్తు సహకారంతో కత్తి అనే భూమిని కొలిచేటటువంటి సాధనాన్ని ఉపయోగించి ఈ యొక్క ఛత్రపతి శివాజీ ఆ యొక్క భూమిని కొలచి ఆ యొక్క పంట దిగుబడులు, పండించే పంటల బట్టు భూమి శిస్తును నిర్ణయించి దాని ప్రకారమే శిస్తును వసూలు చేయడం జరిగేది అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ కాలంలో మరాఠా కాలంలో రాగి నాణాలను ఏమని పిలిచారంటే పుల్జియా. మరాఠా కాలం నాటి రాగి నాణాలను ఏమని పిలిచారంటే పుల్జియా అనేటటువంటి పేరుతో పిలవడం జరిగేదట. పుల్జియా అంటే ఏమిటంటే మరాఠా కాలం నాటి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రాగి నాణాలు ఏ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చాయి అంటే పుల్జియా అనేటటువంటి పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చాయనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. అలాగే మనకు ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివాజీ మరి సైనిక వ్యవస్థ ఏ విధంగా ఉంది. శివాజీ సైనిక వ్యవస్థలో ప్రధానంగా కాల్బలం ఉంది, అలాగే అశ్వదళం ఉంది, అలాగే కైజీవ సైనిక దళం ఉంది, కైజీవ సైనికులు, అలాగే ముఖ్యంగా నౌకాదళం. ఇవి ప్రధానమైన పాత్రను పోషించాయి శివాజీ యొక్క సైనిక వ్యవస్థలో. ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కాల్బలం ఉంది, అలాగే అశ్వదళం ఉంది, కాల్బలం, అలాగే అశ్వదళం, అలాగే కైజీవ సైనికులు, అలాగే నౌకా సైనిక వ్యవస్థలో అత్యంత ప్రధానమైనటువంటి పాత్రను పోషించడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగా శివాజీ కొంత సిద్ధ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆకస్మిక దాడులు ఎదుర్కోవడానికి, ఆకస్మిక దాడులు చేయడానికి శివాజీ తన ఆధీనంలో కొంత సిద్ధ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి శివాజీ ఏర్పాటు చేసుకున్న సిద్ధ సైన్యం పేరు ఏమిటయ్యా అంటే
శివాజీ యుద్ధం ఇక్కడ సిద్ధ సైన్యం ఏమిటంటే పూగా. శివాజీ యొక్క యుద్ధ సైన్యం పేరు పూగా. ఇక్కడ ఈ 4 దళాలతో పాటు శివాజీ ఉపయోగించిన, అంటే ఇవి ప్రధానమైన దళాలు ఈ 4. ఇందులో దీటితో పాటు శివాజీ ఫిరంగి దళానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. శివాజీ యొక్క ఫిరంగి దళానికి తోప్ఖానా అని పేరు. శివాజీ యొక్క సిద్ధ సైన్యానికి పూగా అని పేరు. పూగా అని పేరైతే కాల్బలం, అశ్వదళం, కైజీవ సైనికులు, నౌకాదళం, అలాగే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఫిరంగి దళం. ఇక్కడ ఈ ఫిరంగి దళం, శివాజీ యొక్క ఫిరంగి దళానికి ఏమని పేరంటే తోప్ఖానా అనేటటువంటిది పేరు. శివాజీ యొక్క ఫిరంగి దళానికి ఏమని పేరంటే తోప్ఖానా. కొంతమంది ఏం చెప్తారంటే కాల్బలం అంటే సైనికులు, అశ్వదళం అంటే గుర్రాలు, ఈ నౌకాదళం ఓడలు. కానీ ఈ కైజీవ సైనిక దళమే ఈ ఫిరంగి దళం అనేటటువంటిది కొంతమంది యొక్క భావన. కొంతమంది ప్రకారం ఇది కాదు అని, కొంతమంది ఏమో ఈ కైజీవ సైనికులే ఈ ఫిరంగి దళానికి సంబంధించినటువంటి వారు. ఎనీవే, ఏది ఎలా ఉన్నా శివాజీ కాలంలో సైనిక వ్యవస్థతో పాటు అశ్వదళం, కాల్బలం, సైనిక వ్యవస్థలో కాల్బలం, అశ్వదళం, తర్వాత ఫిరంగి దళం, తర్వాత నౌకాదళం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం అనేది జరిగింది. అయితే ఈయన కాలంలో, ఈయన సైనిక వ్యవస్థలో ఈ కాల్బలానికి సంబంధించిన ఆ సైనిక వ్యవస్థలో సైనికులు 2 వర్గాలుగా ఉండేవారని, ఒకటిలు బర్గీలు అని, 2 శిలేదారులు. సో శివాజీ యొక్క సైనిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించింది కాల్బలం అంటే ఏంది? పదాతి దళం అంటే సైనికులు. ఆ సైనికులు 2 వర్గాలు అంటున్నాడు ఇక్కడ, 2 వర్గాలు. అందులో ఒకటి బర్గీలు, 2 శిలేదారులు. బర్గీలు అంటే ఏంది? రాజు యొక్క గుర్రం, అశ్వాలను పెంచి పోషించేవారు, వాటిని ఉపయోగించేవారు బర్గీలంటే. సో ఇక్కడ మనకు బర్గీలంటే రాజు ఇచ్చినటువంటి అశ్వాలను పెంచి పోషించేవారు, ఆయుధ సామాగ్రిని ఉపయోగించుకునేవారు. కానీ ఇక్కడ శిలేదారులు అంటే సొంతంగా సైన్యాన్ని సమీకరించుకునేవారు. అంటే సొంతంగా గుర్రాలను కొనుక్కొని వాటిని పెంచి పోషించుకునేవారు. ఆయుధాలను కొనుక్కునేవారు. సొంతంగా అశ్వాలను కొనుక్కొని వాటిని పెంచి పోషించుకునేవారు. సొంతంగా ఆయుధాలను కొనుగోలు చేసేవారు. అవి చేసి రాజు దగ్గర సైనికులుగా పనిచేసేవారు. అటువంటి వాళ్ళను శిలేదారులు అంటారు. బర్గీలు అంటే ఏంది? రాజు ఇచ్చినటువంటి గుర్రాలను, ఆయుధాలను ఉపయోగించుకునేవారు. అశ్వాలను పెంచి పోషించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సైనికులను బర్గీలు అంటారు. సొంతంగా చేసుకునే వాళ్ళని శిలేదారులు అంటారు. ఇవి ఆనాటి సైనిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వర్గాలు. ఒకటి బర్గీలు, 2 శిలేదారులు అని చెప్పేసి అనాలి. అలాగే వీరి కాలంలో నౌకాదళం, శివాజీ కాలంలో ముఖ్యంగా నౌకాదళం కూడా ప్రధానమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. నౌకాదళం, ఇందులో శివాజీ నౌకాదళం చాలా ముఖ్యమైన పాత్రను పోషించడం జరిగింది. ముఖ్యంగా శివాజీ కాలంలో ముఖ్యమైన నౌకాదళ కేంద్రం కొలాబా వద్ద ఉంది. ముఖ్యమైన నౌకాదళ కేంద్రం ఎక్కడంటే కొలాబా, మహారాష్ట్రలోని కొలాబా వద్ద శివాజీ యొక్క ముఖ్యమైన నౌకాదళ కేంద్రం ఉంది. ముఖ్యమైన రేవు పట్టణం ఏంటంటే దేబాల్. ముఖ్యమైన రేవు పట్టణం దేబాల్. కళ్యాణి తేవండి అనేది, కళ్యాణి తేవండి, ఇక్కడ కళ్యాణి తేవండి అనేటటువంటి ప్రాంతాలు, కళ్యాణి తేవండి అనే ప్రాంతాలు ముఖ్య వర్తక కేంద్రాలుగా ప్రసిద్ధిగాంచాయి. కొలాబా ముఖ్యమైన నౌకాదళ కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది. దేబాల్ ముఖ్యమైన రేవు పట్టణంగా ప్రసిద్ధిగాంచింది. కళ్యాణి తేవండి అనే ప్రాంతాలు ముఖ్యమైన వర్తక కేంద్రాలుగా ప్రసిద్ధిగాంచడం అనేది జరిగింది. సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క శివాజీ నౌకాదళాన్ని గురించి మనకు శ్రీవత్సవ్ అనే చరిత్రకారుడు ఒక అద్భుతమైన విషయం, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు.
ఏమిటంటే మనకు అత్యంత మధ్యయుగ భారతదేశ చరిత్రలో నౌకాదళ మధ్యయుగ భారతదేశ చరిత్రలో నౌకాదళం యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి వారిలో పాలకులలో మన ఛత్రపతి శివాజీ ఒకడని శ్రీవాత్సవ అనే స్వదేశీ చరిత్రకారుడు చెప్తాడు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఈ యొక్క నౌకాదళ ప్రాధాన్యతను గుర్తించినటువంటి వారిలో గొప్ప పాలకుడుగా పేరుగాంచిన ఛత్రపతి శివాజీ ఒకడని శ్రీవాత్సవ గుర్తిస్తాడు. మరి అటువంటి నౌకాదళాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే కాదు, పోర్చుగీసు వారి సహకారంతో ఈ యొక్క మల్వాన్ ప్రాంతంలో ఒక ఓడరేవును ఏర్పాటు చేసుకుంటాడు. ఇదే మల్వాన్ ప్రాంతం వద్ద సముద్రపు అంచు ఈ మల్వాన్ ప్రాంతం వద్ద ఓడరేవును ఏర్పాటు చేసుకుంటాడు పోర్చుగీసు వాడి సహకారంతో. ఈ మల్వాన్ ప్రాధాన్యత ఏమిటంటే శివాజీ సముద్రపు అంచున నిర్మించిన ఒకే ఒక దుర్గం. ఛత్రపతి శివాజీ సముద్రపు అంచున నిర్మించిన ఒకే ఒక దుర్గంగా పేరుగాంచింది మల్వాన్ దుర్గం. ఈ ప్రాంతంలోనే పోర్చుగీసు వారి సహకారంతో మల్వాన్ వద్ద శివాజీ ఓడరేవును కూడా దాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి రేవు పట్టణం ఏంటంటే దేబాల్. నౌకాదళ కేంద్రం ఏంటిదంటే కొలాబా. ముఖ్యమైన వర్తక కేంద్రాలు కళ్యాణి తేవండి అనేటటువంటి ప్రాంతాలు, కళ్యాణి తివండి అనే ప్రాంతాలు. అలాగే మల్వాన్ అనేది ఓడరేవు, అది ముఖ్యంగా పోర్చుగీస్ వారి సహకారంతో ఏర్పాటు చేసుకుంటూ ఈ మల్వాన్ అనేది ప్రాధాన్యత ఏంటంటే సముద్ర పంచున నిర్మించిన ఒకే ఒక దుర్గం. మరి ఈయనకు సంబంధించిన కొన్ని యుద్ధ నౌకలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి గల్లీ షాట్, మంచుకో, షిబార్. సో ఈ మూడు గల్లీ షాట్, మంచుకో, షిబార్, ఇవి మూడు కూడా శివాజీ యొక్క యుద్ధ నౌకలు. గల్లీ షాట్, మంచుకో, షిబార్ అనేటటువంటివి ఇవి మూడు కూడా గల్లీ షాట్, మంచుకో, షిబార్ అనే ఈ మూడు కూడా ఏంటంటే శివాజీ యొక్క ముఖ్యమైనటువంటి యుద్ధ నౌకల యొక్క పేర్లు. ఇక ఇవన్నీతో పాటుగా శివాజీ పరమత స్థానం కలిగిన వాడనడానికి గుర్తు ఏమిటంటే బాబా యాకూత్ అనేటటువంటి సూఫీ మత గురువు యొక్క సమాధి పైన ఇక్కడ దర్గాను నిర్మిస్తాడు. ఆయన ఖననం చేయబడ్డ చోట ఒక దర్గాను నిర్మిస్తాడు మన ఛత్రపతి శివాజీ. బాబా యాకూత్ అనే సూఫీ మత గురువు చనిపోతే ఆయన ఖననం చేయబడ్డ ప్రాంతం దగ్గర దర్గాను నిర్మిస్తాడు ఛత్రపతి శివాజీ. దీన్ని బట్టి శివాజీ హిందుత్వ భావాలున్న హిందూ జాతిని ఐక్యం చేయాలని ప్రయత్నం చేసినా కూడా ముఖ్యంగా ఈయన పరమత స్థానాన్ని చూపి బాబా యాకూత్ దర్గా, బాబా యాకూత్ అనేటటువంటి ఇక్కడ దర్గాని నిర్మించాడు. బాబా యాకూత్ ఖననం చేయబడ్డటువంటి ఈ ప్రాంతం దగ్గర. ఇదొకటి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో శివాజీ అనగానే ఆయన యొక్క పరిపాలన విధానంలో రాజకీయ పరిస్థితులు రావాలి, ఆర్థిక పరిస్థితులు రావాలి, అలాగే మనకి ఇక్కడ ఆయన సైనిక పరిస్థితులు, అలాగే ఇక్కడ మనకు ఆయన యొక్క నౌకా పరిస్థితులు, ఆయన వసూలు చేసినటువంటి పన్నులు, నౌకా పరిస్థితులు, ఆయన యుద్ధ నౌకల పేర్లు, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఉంటేనే మనం క్లారిటీగా మార్కులు అనేవి చేయగలుగుతాం. ఇదంతా కూడా మనకు ఛత్రపతి శివాజీకి సంబంధించిన సమాచారంలో భాగంగా మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, మనకి శివాజీ తర్వాత శివాజీ వారసులు మరి ఎవరు పరిపాలన చేశారు, వారికి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. ఇందులో శివాజీ వారసుల్లో భాగంగా ఇక్కడ మనం చూడబోయేటటువంటి సమాచారంలో ఇక్కడ ప్రధానంగా శివాజీ భార్యలు, శివాజీకి షాహీబాయి, అలాగే
శౌర్యాబాయి వీరిద్దరు కలిగిన సంతానం చూసుకుంటే శివాజీ షాయిబాయికి శంభాజీ, శివాజీ శౌర్యాబాయికి రాజారాం వీరు జన్మించడం జరుగుతుంది. సో ఈ శంభాజీకి యేసుబాయికి మళ్ళీ జన్మించినటువంటి వాడే సాహు. శివాజీ సాయిబాయికి జన్మించిన వాడు శంభాజీ, శివాజీ శౌర్యాబాయికి జన్మించిన వాడు రాజారాం. ఈయన శివాజీ కొడుకులు వీళ్ళిద్దరు. ఇందులో శివాజీ కొడుకైన శంభాజీకి యేసుబాయికి జన్మించిన వాడు సాహు, అంటే శివాజీ మనవడి పేరు సాహు. ఓకేనా, రైట్. మరి ఇందులో శివాజీ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వారసులు అంటే శంభాజీ, రాజారాం, శంభాజీ, రాజారాం, తారాబాయి, సాహు. 1680 నుంచి 89 వరకు శంభాజీ, 1689 నుంచి 1700 వరకు రాజారాం, తారాబాయి 1700 నుంచి 1707, 1707 నుంచి 1749 సాహు. సో ఇందులో శివాజీ యొక్క కుమారుడు శంభాజీ, ఇతనిని చెడగొట్టిన వాడు దుష్ట బ్రాహ్మణుడు కవి కలాష్. వారి చెప్పుడు మాటలు విని రాజ్యాన్ని అధోగత స్థాయికి తీసుకెళ్ళాడు శంభాజీ. సో శంభాజీ ఎవరి యొక్క ప్రభావానికి లోనయ్యాడంటే అతని మంత్రి దుష్ట బ్రాహ్మణుడైన కవి కలాష్. అతడు చెప్పినటువంటి లేనిపోని మాటలకన్నీ ఓకే చెప్పి ఏది ఆలోచించకుండా తన రాజ్యాన్ని అధోగతి పాలు చేసుకున్నవాడు కవి కలాష్ చెప్పిన మాటలు విన్నటువంటి వాడు శంభాజీ. ఈ శంభాజీ యొక్క భార్య పేరు యేసుబాయి. వీరి కలిగిన సంతానమే సాహు. మరి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తన తండ్రి శివాజీ ఔరంగజేబు మీద కొనసాగించిన పోరాటాన్నే శంభాజీ కూడా కొనసాగించాడు. అయితే దానికి గల కారణాల్లో ముఖ్య కారణం ఏమిటయ్యా అంటే అత్యంత కీలకమైన ఔరంగజేబు కుమారుల్లో ఒకడైన మొదటి అక్బర్ అనేవాడు తన తండ్రి మీదనే తిరుగుబాటు చేస్తాడు. తన తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రి నుంచి తప్పించుకునేటటువంటి క్రమంలో భాగంగా ఈ మొదటి అక్బర్ అనేవాడు ఎవరి ఆశ్రయాన్ని పొందుతాడంటే శంభాజీ ఆశ్రయాన్ని పొందుతాడు. ఎవరి ఆశ్రయాన్ని పొందుతాడు అంటే శంభాజీ ఆశ్రయాన్ని పొందుతాడు. శంభాజీ ఆశ్రయాన్ని పొందడంతో ఈ యొక్క ఔరంగజేబు తన కుమారుడికి అంటే చక్రవర్తి మీద ఎవరు వ్యతిరేకించినా చక్రవర్తి అధికారాలను చక్రవర్తి మీద ఎవరు దాడి చేసినా వారు రాజద్రోహులుగా, ఆ రాజద్రోహులకు సహాయపడిన వాళ్ళు కూడా రాజద్రోహులుగానే శిక్షార్హులుగానే పరిగణించబడేవారు. మరి అందులో భాగంగా తన కుమారుడైన శంభాజీకి వీడు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి వీడు కూడా శిక్షార్హుడే అని ఔరంగజేబు శంభాజీ మీద క్రీస్తు శకం 1689లో జరిగిన సంగమేశ్వర యుద్ధంలో 1689లో జరిగిన సంగమేశ్వర యుద్ధంలో శంభాజీ మీద దాడి చేసి శంభాజీని ఓడించి వధించడం జరుగుతుంది. శంభాజీని చంపేస్తాడు ఔరంగజేబు 1689లో జరిగిన సంగమేశ్వర యుద్ధంలో. తనను ఓడించి వధించిన తర్వాత తన భార్య అంటే శంభాజీ భార్య యేసుబాయిని
యేసుబాయి యొక్క కొడుకు సాహులను ఇద్దరిని కూడా మొఘల్ సామ్రాజ్యానికి తీసుకెళ్ళి ఆగ్రా జైలులో నిర్బంధిస్తాడు ఔరంగజేబ్. సో సంభాజీ తర్వాత మరి మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు రాజారాం. ఎవరయ్యా అంటే రాజారాం. ఈయన భార్య పేరే తారాబాయి. ఈయన కొడుకు పేరే రెండవ శివాజీ. రాజారాం తారాబాయిల యొక్క కుమారుడు రెండవ శివాజీ. రాజారాం తారాబాయిలు ఇద్దరు కూడా శివాజీలాగా గెరిల్లా యుద్ధ విద్యలో మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. ఈయన పూర్తిగా ఈయన యొక్క రాజధానులు చూస్తే జీంజీ సతారా అనేటటువంటివి ఈయన యొక్క రాజధానులు. మొదటి రెండవ రాజధానులు జీంజీ సతారా. సో ఈయన గొరిల్లా యుద్ధ విద్యలో ప్రావీణుడు. మద్యపానికి మత్తు పానీయాలకి అలవాటు పడి అనారోగ్య బారిన పడి ఈ యొక్క పరిపాలనను అస్తవ్యస్తంగా చేసుకున్నటువంటి వాడు రాజారాం. ఈ రాజారాం అనేటటువంటి వాని గురించి ఇంకొక విషయం ఏమి చెప్పాలయ్యా అంటే, ఈయన ఔరంగజేబ్ సేనానుల్లో ఒకడైన జుల్ఫికర్ అలీఖాన్ చేతిలో ఓడిపోయి పూర్తి ప్రాబల్యాన్ని పోగొట్టుకుంటాడు. జుల్ఫికర్ అలీఖాన్ చేతిలో, చివరికి ఔరంగజేబు చేతిలో దారుణంగా ఓడిపోయి మరణిస్తాడు రాజారాం. తన భర్త మరణించిన తర్వాత ఈ తారాబాయ్ అనే ఆమె తన కొడుకైన రెండవ శివాజీని సింహాసనం మీద పెట్టి ఆయనకు సంరక్షకురాలుగా ఉంటూ 12 మంది అంతరంగికుల సహాయంతో 12 మంది అంతరంగిక సర్దారులు. ఏ సర్దారులు అంటే మరాఠా సర్దారుల కూటమిని ఏర్పాటు చేసి ఈ తారాబాయ్ ఈ యొక్క ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరిగింది. అందుకనే 12 మంది మరాఠా సర్దారుల కూటమిని తయారు చేసింది కాబట్టి ఈమెను భారాబాయి అంటారు. సో తారాబాయికి మరొక పేరు లేదా తారాబాయి పిలువబడినటువంటి మరొక పేరు అంటే ఇక్కడ భారాబాయి అనాలి. భారాబాయి ఈమె 12 మంది మరాఠా సర్దారుల కూటమిని తయారు చేసి వాళ్ళ సహాయంతో ఔరంగజేబు యొక్క దాడులను ఎదుర్కోవడానికి సిద్ధమై ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసింది ఈ యొక్క తారాబాయ్. ఈమె కూడా గెరిల్లా యుద్ధ విద్యలో మంచి ప్రావీణ్యత సంపాదించుకోవడం జరిగింది. కానీ ఇక్కడే ఒక విషయం జరిగింది. ఏమిటంటే ఇక్కడ తొలి మొఘల్ చక్రవర్తుల్లో చివరి వాడైన ఔరంగజేబు మరణిస్తాడు 1707లో. 1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత ఆయన 5 కుమారుల్లో రెండవ కుమారుడు మొదటి బహదూర్ షా. ఇతడే మౌజం లేదా మువ్వాజంగా పిలువబడ్డవాడు. మొదటి బహదూర్ షా ఇతడే మౌజంగా పిలువబడ్డాడు. ఇతడే మువ్వాజంగా పిలువబడినటువంటి వాడు. వీడేం చేస్తాడంటే సింహాసనం అధిష్ఠించిన తర్వాత 1707లో ఈ యొక్క సాహును జైలు నుంచి 1707లో ఈ యొక్క సాహును జైలు నుంచి విడుదల చేయడం అనేది జరుగుతుంది. సాహుని జైలు నుంచి విడుదల చేస్తారు. 1707లో ఈ యొక్క సాహును జైలు నుంచి విడుదల చేస్తాడు మొదటి బహదూర్ షా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడే గుర్తుంచుకోవాలి. మొదటి బహదూర్ షా సాహును యేసుబాయిని జైలు నుంచి విడుదల చేస్తారు. జైలు విడుదల చేసినప్పుడు రూల్ ప్రకారం ఇక్కడ సంభాజీ కొడుకు సాహు రూల్ ప్రకారం నిజమైన పరిపాలకుడు ఎవరంటే సాహునే. కాబట్టి నిజమైన వారసుడు బయటకు వచ్చాడు. కాబట్టి ఇక్కడ నిజమైన వారసుడు సింహాసనం అధిష్ఠించాలని ఆనాటి పీష్వాగా ఉన్నటువంటి, పీష్వా అంటే బాలాజీ విశ్వనాథ్, ఆనాటి పీష్వాగా ఉన్నటువంటి బాలాజీ విశ్వనాథ్ అనేటటువంటి వాడు ఈ సాహుకు సపోర్ట్ చేస్తాడు. సాహునే నిజమైన వారసుడు, శివాజీ వారసుడు, అతడే సింహాసనాన్ని అధిష్ఠించాలని చెప్పేసి. ఫలితం ఏమైంది? సాహుకి బాలాజీ విశ్వనాథ్ సపోర్ట్తో పూర్తిగా ఈ యొక్క తారాబాయి మీద పోరాటానికి సిద్ధమయ్యాడు. అలా 1707లో తారాబాయి వర్సెస్
సావుకు మధ్య సింహాసనం విషయంలో వారసత్వ యుద్ధం జరుగుతుంది. ఆ వారసత్వ యుద్ధం పేరే ఖేడా యుద్ధం. ఖేడా మోస్ట్ ఇంపార్టెంట్. తారాబాయికి మరియు సంభాజీ కొడుకైన సావు జైలు నుంచి విడుదలైన తర్వాత సింహాసనం కోసం జరిగిన వారసత్వ యుద్ధం పేరు ఖేడా. ఈ ఖేడా యుద్ధంలో సావుకు సపోర్ట్ చేసిన పీష్వా ఎవరంటే బాలాజీ విశ్వనాథ్ అనేటటువంటి పీష్వా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ బాలాజీ విశ్వనాథ్ యొక్క సపోర్టుతో జైలు నుంచి విడుదలైన సాహు ఖేడా యుద్ధంలో తారాబాయిని ఓడించి ఈ యొక్క సింహాసనాన్ని కైవసం చేసుకుంటాడు. అలా 1707 నుంచి తను ఈ యొక్క పాలకుడిగా, శివాజీ వారసుడిగా మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క సాహు. మరి ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిన సాహు మరాఠా సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠిస్తే, మరి ఓడిపోయిన తారాబాయ్ ఈ యొక్క సతారా ప్రాంతాన్ని వదిలిపెట్టి కొల్హాపూర్ ప్రాంతానికి వెళ్ళి అక్కడే స్థిరపడి అక్కడే పరిపాలన చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించింది. ఖేడా యుద్ధంలో ఓడిపోయిన తారాబాయి కొల్హాపూర్కు వెళ్ళి అక్కడే స్థిరపడి అక్కడే చిన్న స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆమె పరిపాలన చేసుకుంటూ కొనసాగడం జరిగింది. నిజమైనటువంటి వారసుడిగా మాత్రం ఈ యొక్క బాలాజీ విశ్వనాథ్ సహకారంతో ఈ యొక్క సాహు అనేటటువంటి వాడు సింహాసనాన్ని అధిష్ఠించడమే కాదు, తనకింత అద్భుతంగా తన వైపు నిలబడి ఈ వారసత్వ యుద్ధంలో తనను గెలిపించినటువంటి ఈ యొక్క బాలాజీ విశ్వనాథ్కి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాడు. ఏమిటయ్యా అంటే, అప్పటి వరకు పీష్వా అనేది రాజకీయ పదవి మాత్రమే, ప్రధాని పదవి, రాజకీయ పదవి మాత్రమే. కానీ వీడు విజయం సాధించిన తర్వాత ఈ పీష్వా పదవిని వంశపారంపర్యంగా చేస్తూ హక్కులను కేటాయిస్తాడు. ఇది ఎస్ఐ కానిస్టేబుల్లో అడిగాడు. సాహు అనేవాడు పీష్వా పదవిని వంశపారంపర్యం చేస్తూ ఆ వంశపారంపర్య హక్కులని ఏ పీష్వాకు ప్రదానం చేశాడంటే మొదటి పీష్వా బాలాజీ విశ్వనాథ్. అక్కడి నుంచి పీష్వా పదవి వంశపారంపర్యంగా కొనసాగింది. పీష్వాల యుగం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఆ పీష్వా పదవిని వంశపారంపర్యంగా చేస్తూ హక్కులను కల్పించిన వాడే ఎవరయ్యా అంటే సాహు. అక్కడి నుంచి మనకు పీష్వాల యుగం స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా. పీష్వాల్లో బాలాజీ విశ్వనాథ్, మొదటి బాజీరావు, మొదటి మాధవరావు, నారాయణరావు, రెండవ మాధవరావు, రెండవ బాజీరావు, వీరంతా కూడా మనకు పీష్వాల యుగంలో మనము వీళ్ళందరికీ సంబంధించిన సమాచారాన్ని అనేది మనం ఇక్కడ చూస్తాం. సో నెక్స్ట్ మన టాపిక్ పీష్వాల యుగం.